సో నెక్స్ట్ టేబుల్ ఆల్రెడీ మనం క్రియేట్ చేసినాము. సో మనం ఏం చేయొచ్చు అంటే నెక్స్ట్ ఆల్టర్ అంటే ఏమంటే సో కాలం లెవెల్ చేంజెస్. సో అంటే ఏమంటే నేను ఆల్రెడీ ఒక టేబుల్ క్రియేట్ చేసుకున్నాను. ఇక్కడ employee_B11 ఒక టేబుల్ ఒకటి క్రియేట్ చేసుకున్నాను. సో ఈ టేబుల్కి కొత్తగా కాలం ఒకటి ఇంకోటి యాడ్ చేయాలి. ఆల్రెడీ నా దగ్గర టేబుల్ ఎగ్జిస్టింగ్ టేబుల్ ఉంది, అందులో డేటా కూడా ఉంటుంది. ఓకేనా, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ దిస్ టేబుల్. ఈ విధంగా ఉంది కాలమ్స్. ఓకేనా, కొత్తగా యాడ్ చేయాలనుకో 2 ways. ఒకటి ఈ టేబుల్ని తీసేసి మళ్ళీ కొత్తగా క్రియేట్ చేయాలి. సో డేటా ఉన్నప్పుడు ఏం చేస్తాము, తీయకూడదు. ఏం చేయాలో ఉన్నట్టు అట్లే ఆల్టర్ చేయాలి. సో కొత్తగా కాలం కావాలన్నా సరే, మళ్ళీ ఉన్నది తీసేయాలన్నా సరే, లేదు డేటా టైప్ చేంజ్ చేయాలన్నా సో ఆల్టర్ చేస్తాం. సో ఆల్టర్ ఏముంటుంది, మొత్తం 4 ఉంటాయి ఉంటుంది. ఇంట్లో 4 or 5 చూద్దాం. ఫర్ ఎనీ మాడిఫికేషన్ ఆన్ కాలమ్స్ వీ హ్యావ్ టు యూస్ ఆల్టర్. కాలం మాడిఫికేషన్లో ఏదన్నా సరే ఇక రీనేమ్తో పాటు ఉంటాయి. ఫర్ ఎనీ మాడిఫికేషన్ ఆన్ కాలమ్స్ వీ హ్యావ్ టు యూస్ ఆల్టర్. ఫస్ట్ ఇది అంటే 2:1 అంటే ఏమంటే సెకండ్ ఇది ఆల్టర్ అయితే 2:1. టు యాడ్ న్యూ కాలం అంటే ఆల్రెడీ దాని టేబుల్ ఉంది, కొత్తగా యాడ్ చేయాలన్నప్పుడు సింటాక్స్ ఇది ఆల్టర్ టేబుల్ నేమ్ యాడ్ బ్రాకెట్ ఓపెన్ క్లోజ్. ఏ కాలం యాడ్ చేయాలో ఆ కాలం దాని డేటా టైప్. కామా పెట్టినామంటే సెకండ్ కాలం కూడా యాడ్ చేయాలి. ఒకేసారి మల్టిపుల్ కాలమ్స్ యాడ్ చేసేయచ్చు కామా పెట్టి. సో కాలం నేమ్ డేటా టైప్ కామా ఎన్ని కాలమ్స్ కావాలంటే అన్ని కాలమ్స్ పెట్టి లాస్ట్లో. సో లాస్ట్ కాలం తర్వాత మనం కామా పెట్టకూడదు. కామా పెట్టినామంటే ఏమంటే నెక్స్ట్ కాలం ఉంది అని సింటాక్స్ మిస్ మ్యాచ్ అయిపోతుంది. సో ఇప్పుడు ఆల్టర్ టేబుల్ నేమ్ ఏది మనకు యాడ్ చేయాల్సిన టేబుల్ నేమో employee11 అనుకుందాం. ఓకే, ఆల్టర్ టేబుల్. ఈ టేబుల్ నేను యాడ్ చేయాలి. ఏ టేబుల్ అంటే employee_B11 నేను గౌస్ వచ్చినాడా, గౌస్. ఓకే, ఆల్టర్ టేబుల్ నేమ్ employee_B11. తర్వాత ఏంది సింటాక్స్లో ఏముంది, యాడ్ అంటే ఏమంటే కొత్తగా యాడ్ చేయడానికి యాడ్ బ్రాకెట్ ఓపెన్ క్లోజ్. సో కిందనే రాయాలన్నది ఏం లేదు, పక్కన కూడా రాసుకోవచ్చు. ఏం కండిషన్ అంటే సెమీకోలన్ ఎండ్ చేస్తుంది స్టేట్మెంట్. యాడ్ ఏం కాలం యాడ్ చేయాలి, ఇప్పుడు డిపిటి నంబర్. సో నంబర్ యాడ్ చేసినాము. తర్వాత శాలరీ. సో ఇంకొకటి ఏమంటే 2 కాలం నేమ్స్ సేమ్ ఉండకూడదు. ఒక టేబుల్లో 2 కాలం నేమ్స్ సేమ్ ఉండకూడదు. సో డిపార్ట్మెంట్ నంబర్, శాలరీకి ఏం డేటా టైప్ కావాలి, నంబర్. సో 2 కాలమ్స్. ఇంకో కాలం కావాలంటే ఏం చేయాలి, కామా పెట్టి. సో ఏముంటుంది, జాబ్ వేర్ 2 ఆఫ్ 5 అయితే 5, 10 అయితే 5, 20 సెమీకోలన్ లాస్ట్లో. ఏం చేసినాం, ఆల్టర్ టేబుల్ నేమ్ యాడ్ 1 కాలం విత్ డేటా టైప్, సెకండ్ కాలం విత్ డేటా టైప్, థర్డ్ కాలం విత్ డేటా టైప్. సో ఎవ్రీ కాలం మస్ట్ హ్యావ్ టు సపరేట్ విత్ కామా అంటే ఏమంటే కాలం సపరేట్ చేస్తుంది. సో ఫస్ట్ కాలం ఇక్కడ సింటాక్స్ కొంచెం బాగా ప్రాక్టీస్ చేస్తే ఎంత ఈజీ. కాలం నేమ్ నాన్ డేటా టైప్, కాలం నేమ్ డేటా టైప్. సో డేటా టైప్లో var_2 క్యారెక్టర్ ఉన్నప్పుడు సైజ్ మ్యాండేటరీ. చాలాసార్లు చెప్పినాను నేను మ్యాండేటరీ. సో కంట్రోల్ పట్టుకొని ఎంటర్ కానీ లేదంటే ఈ బటన్ కానీ. సో టేబుల్ ఏమొచ్చింది, ఆల్టర్ అయిపోయింది. సో ఈసారి చూద్దాం, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్. సో ఇప్పుడు ఇన్ని కాలమ్స్ ఉన్నాయి. ఎంప్లాయీ నంబర్, ఈ నేమ్, జాబ్ మనం క్రియేట్ చేసేటప్పుడు క్రియేట్ చేసుకున్నాము. ఆ తర్వాత డిపార్ట్మెంట్ నెంబర్, శాలరీ, జాబ్ ఆల్టర్ చేసుకున్నాం. ఫస్ట్ క్రియేట్ చేసుకున్నాము 3 కాలమ్స్తో, ఆ తర్వాత 3 కాలమ్స్ యాడ్ చేసుకున్నాం. సో మనకి ఎన్ని కాలమ్స్ కావాలన్నా అన్ని కాలమ్స్ ఈ విధంగా యాడ్ చేసుకోవచ్చు. 1 కాలం అయితే 1 కాలం, మల్టిపుల్ కాలమ్స్ మనం చేసుకోవచ్చు. సో ఇదే సింటాక్స్ దానికి. సో ఇవి ఎగ్జాంపుల్స్ కావాలంటే ఓకే ఆల్రెడీ ఉంటాయి ఇవి. పైన క్రియేట్ టేబుల్ పెట్టుకున్నాము. సో తర్వాత కింద ఆల్టర్ చేస్తాం.
ఇస్తాం. ఓకే, ఇవన్నీ శాంపుల్ ఎగ్జాంపుల్స్ పైన. సో సెకండ్ది ఏంది, టు చేంజ్ ద డేటా టైప్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ కాలం. సో ఆల్రెడీ మన దగ్గర కాలం ఉంటుంది, దాని డేటా టైప్ చేంజ్ చేయాలి. సో ఇక్కడ సింటాక్స్ చేంజ్ ఏంటంటే మాడిఫై, యాడ్ ప్లేస్లో మాడిఫై అన్నప్పుడు కాలం నేమ్ ఎగ్జిస్టింగ్ కాలం నేమ్ ఇవ్వాలి, ఆల్రెడీ ఉన్న కాలం నేమ్ ఇవ్వాలి. సో ఆల్టర్ టేబుల్ నేమ్ మాడిఫై చేస్తున్నాము దేన్నంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కాలంని న్యూ డేటా టైప్. ఓకేనా. సో ఇప్పుడు ఇంకోటి ఇచ్చినాను ఇక్కడ. ఓకే, ఇక్కడ నోట్, టు నో ద డేటా టైప్ ఆఫ్ ద కాలం వీ కెన్ చెక్ ద టేబుల్ డిస్క్రిప్షన్. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, టేబుల్ నేమ్ ఒకటి కాపీ చేసుకుంటాను, ఇవన్నీ తీసేసిన. ఇప్పుడు దీని డేటా టైప్ ఏంది, ఈ కాలమ్స్, ఈ టేబుల్లో 6 కాలమ్స్ ఉన్నాయి, దాని డేటా టైప్ ఏంది, ఈఎంపీ నంబర్ డేటా టైప్ ఏంది, నాకు తెలియదు, కనబడుతుంది అక్కడ, లేదు కనబడలే. సో ఇప్పుడు కాబట్టి నేను క్రియేట్ చేసినాను కాబట్టి మీరు నంబర్ని డైరెక్ట్ చెప్పేస్తున్నారు, మనకు ఆఫీస్లో తెలియదు. ఏం చేయాలంటే ఇక్కడ రాష్ట్రం కదా, టు నో ద డేటా టైప్ ఆఫ్ ద కాలం వీ కెన్ చెక్ ద టేబుల్ డిస్క్రిప్షన్ చూడొచ్చు. ఎలా చూడొచ్చు అంటే, సో ఇక్కడ టేబుల్స్ ఉంటాయి, అవన్నీ క్లిక్ చేస్తే టేబుల్ నేమ్ చెక్ చేసి అది పక్కన కథ పెడితే క్లిక్ ఆన్ టేబుల్ నేమ్, ప్రెస్ షిఫ్ట్ ప్లస్ F4. సో కొన్ని కీబోర్డ్లో షిఫ్ట్ ప్లస్ ఫంక్షన్ ప్లస్ F4, షిఫ్ట్ F4, టేబుల్ నేమ్ షిఫ్ట్ F4. ఓకేనా, వస్తుంది 1 సెకండ్, ఒక విండో వస్తుంది. ఇందులో కాలమ్స్ ఏమున్నాయంటే ఈ కాలమ్స్ ఉన్నాయి, దాని డేటా టైప్స్ ఇక్కడ ఉన్నాయి. ఓకేనా, డేటా టైప్స్ ఉన్నాయి. నేను ఏం చేస్తాను, స్నిప్పి ఓకే తీసుకున్నాను. సో ఏం చేయొచ్చు అంటే డేటా టైప్, సో నంబర్ని వ్యార్క్యార్గా చేయొచ్చు, వ్యార్క్యార్ని నంబర్ చేయొచ్చు, డేట్ని వ్యార్క్యార్ చేయొచ్చు. దాంతోపాటు ఈ నేమ్ 10 ఉంది కదా, 10 సైజు, దాన్ని ఇంక్రీజ్ చేసినా కూడా ఆల్టర్ చేయాలి. ఇంతకుముందు 10 ఇచ్చినాం, మ్యాక్సిమం సైజు 10 అని. సో అది సరిపోకపోతే ఏం చేయాలి, మనం ఆల్టర్ చేయాలి, ఆల్టర్ చేసి పెంచాలి, అది చేయొచ్చు. వీ కెన్ ఇంక్రీజ్ ద సైజ్ ఆఫ్ డేటా టైప్, వీ కెన్ చేంజ్ డేటా టైప్ బై యూజింగ్ మాడిఫై. స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్నాను. సో సింటాక్స్ ఏది ఇది, ఆల్టర్ టేబుల్ నేమ్ ఏంది, ఎంప్లాయీ. ఏ టేబుల్ మనం ఆల్టర్ చేయాలో ఆ టేబుల్. తర్వాత మాడిఫై తర్వాత బ్రాకెట్ ఓపెన్ క్లోజ్. కాలం నేమ్ ఏంది, ఏం కాలం పెట్టాలి ఇక్కడ, ఎగ్జిస్టింగ్ కాలం నేమ్, అది కూడా పెడతాను నేను ఇక్కడ మళ్ళీ. సో ఇక్కడ రాసిన ఆల్రెడీ, టు చేంజ్ ఎగ్జిస్టింగ్ కాలం, నేమ్ అంటే ఉన్న కాలం నేమే ఇవ్వాలి, లేని కాలం నేమ్ ఇవ్వకూడదు. కొత్తగా యాడ్ చేయాలంటే ఏం చేయాలి, యాడ్ చేయాలి. మాడిఫై అంటే ఉన్నది. సో ఈఎంపీ నంబర్ నేను varchar 2/20 ఇచ్చుకుంటున్నా. సో కంట్రోల్ ఎంటర్, ఏమైంది, టేబుల్ ఆల్టర్ అయిపోయింది టేబుల్లో. సో ఇప్పుడు ఈ స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్నాను. ఫస్ట్ ఏమనింది, ఇది నంబర్గా ఉన్నింది. ఈసారి మళ్ళీ మనం ఏం చేయాలంటే టేబుల్ నేమ్ మీద క్లిక్ చేసి, ఎక్కడన్నా సరే టేబుల్ నేమ్ కింద టైప్ చేసినా సరే ఓకే, నో ప్రాబ్లం. టేబుల్ నేమ్ మీద క్లిక్ చేసి షిఫ్ట్ F4. ఇప్పుడు ఎంప్లాయీ నెంబర్ ఏమొచ్చింది, varchar 2. సో ఇంతకుముందు ఏముండేది, అది నంబర్ ఉండేది. సో చేంజ్ అయ్యింది డేటా టైప్. సో డేటా టైప్ చేంజ్ అయిన దానివల్ల ఏమంటే, ఇంతకుముందు అది ఓన్లీ నంబర్సే అలో చేసేది. సో ఇప్పుడు కంపెనీ నేమ్స్ ఉంటాయి అనుకో, ఎంప్లాయీ నెంబర్, ఏదైనా కంపెనీ నేమ్ కొంచెం క్యారెక్టర్స్ ఉంటుంది, EF కానీ X కానీ 1 2 3 అని అలా ఉంటుంది. సో అది ఇంతకుముందు అలో చేసేది కాదు, ఇప్పుడు అలో చేస్తుంది. ఎందుకంటే varchar 2 డేటా టైప్ అలో చేస్తుంది. సో దానివల్ల సో లేదు ఇంక్రీజ్ చేయాలా, ఏది ఇంక్రీజ్ చేయాలా, ఈ నేమ్ 10 ఉంది, 10 కంటే ఎక్కువ ఉన్న పేర్లు ఉన్నారు, అప్పుడు ఏం చేయాలా, సేమ్ సింటాక్స్ ఆడుంది, ఆల్టర్ టేబుల్ నేమ్ ఏంది, ఎంప్లాయీ _B11
మాడిఫై అంటే ఉన్నదాన్ని మాడిఫై చేయడం. ఆల్టర్ అంటే ఆల్టరేషన్, ఆల్రెడీ ఉంటుంది టేబుల్లో దాని ఆల్టరేషన్. కాలం నేమ్ ఏంది ఈ నేమ్, 2 ఆఫ్ ఇంతకుముందు ఎంత ఉండింది 10 ఉండింది 15. ఏమైంది ఆల్టర్ అయిన తర్వాత ఎలా చూడాలి దీన్ని, షిఫ్ట్ F4 ఈ నేమ్ వాల్యూర్ 2 ఆఫ్ 15 బైట్స్. అర్థమైందా? సో ఈ విధంగా మనం డేటా టైప్ చేంజ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ శాంపుల్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఇక్కడ, సో అది కూడా చూసుకోవాలి. అవన్నీ సేమే లే, అంతా రిపీటెడ్గా ఉంటుంది. సో థర్డ్, టు రీనేమ్ ఎగ్జిస్టింగ్ కాలం నేమ్. సో ఆల్రెడీ నేమ్ ఉంటుంది, సపరేట్ చేసుకోవాలి, దాన్ని వేరే నేమ్ చేసుకోవాలి. సో దానికోసం ఏం చేయాలి, కాలం నేమ్ని రీనేమ్ చేయాలంటే ఆల్టర్ చేసి రీనేమ్ చేయాలి. సో రీనేమ్ ద కాలం నేమ్, టు చేంజ్ ద కాలం నేమ్ we have to alter and then rename. ఆల్టర్ చేసే రీనేమ్ చేయాలి. డైరెక్ట్ రీనేమ్ చేసినప్పుడు టేబుల్ రీనేమ్ అయిపోతుంది. ఓకేనా? ఆల్టర్ చేసి రీనేమ్ చేయాలి. ఎగ్జాంపుల్ ఇప్పుడు చూద్దాం. ఇది సింటాక్స్. ఇందులో నేను సెలెక్ట్ స్టార్ ఫామ్ అవుతాను. ఇందులో ఈ నేమ్ ఉంది, ఎంప్లాయీ నేమ్ పెట్టుకున్నాం. ఓకే, ఎలాగా సింటాక్స్ పైన ఉంది, ఆల్టర్ టేబుల్ నేమ్ ఏంటంటే ఎంప్లాయీ _B11 రీనేమ్ కాలం, ఓల్డ్ నేమ్ ఏంది, ఓల్డ్ కాలం నేమ్ ఏంది ఈ నేమ్ టు ఎంప్లాయీ _నేమ్. సింటాక్స్ ఫాలో అయిపోతుంది. ఆల్టర్ టేబుల్ నేమ్, రీనేమ్ కాలం నేమ్ టు న్యూ కాలం నేమ్. ఏముంది, టేబుల్ ఆల్టర్ అయినప్పుడు ఏం చేయాలో చూసుకోవాలి. ఇంతకుముందు ఈ నేమ్ ఉండేది, ఇప్పుడు ఎంప్లాయీ నేమ్. సేమ్ శాలరీ ఉండేదాన్ని శాలరీ చేసుకోవచ్చు. ఎలాగా, SAL టు శాలరీ. ఏమైంది, శాలరీ. సో ఇవన్నీ రీనేమ్, ఇవన్నీ పెద్ద రెగ్యులర్గా ఏం రావు. ఆల్టర్ మాడిఫై రెగ్యులర్గా వస్తాయి, యాడ్ కూడా రెగ్యులర్గా రావచ్చు. రీనేమ్ పెద్దగా దాని నేమ్ వల్ల పెద్దగా ఏం ఉండదు మనకు, బట్ నేర్చుకోవాలి మనం ఏ విధంగా రీనేమ్ చేయాలి. సో ఫోర్త్ది, టు రిమూవ్ ద కాలం ఫ్రమ్ ద టేబుల్. ఆల్రెడీ నా దగ్గర టేబుల్ ఉంది, దాన్ని రిమూవ్ చేసేయాలి. ఏ విధంగా రిమూవ్ చేస్తాము, సో నార్మల్ డ్రాప్ చేస్తే టేబుల్ డ్రాప్ అయిపోతుంది. సో డ్రాప్ అంటే ఏమంటే రిమూవ్ చేయడం. ఓకే, టు డ్రాప్ కాలం we must have to use alter. ఆల్టర్ చేసి డ్రాప్ చేయాలి. నార్మల్ డ్రాప్ చేసిన టేబుల్లో డ్రాప్ అయిపోతుంది. ఇంక టేబుల్ లేనప్పుడు కాలమ్స్ ఏమి ఉండవు. సో కాబట్టి ఆల్టర్ టేబుల్ నేమ్. ఆల్టర్ టేబుల్ నేమ్ ఏంది, ఎంప్లాయీ B11 ఆల్టర్ టేబుల్ ఎంప్లాయీ. సో ఇక్కడ నేను ఇక్కడేమో లోయర్ కేసులో టైప్ చేసినాను, ఇక్కడేమో అప్పర్ కేసులో చేసినాను. సో ఇక్కడ కేస్ సెన్సిటివ్, కాలం నేమ్స్, అదే సింటాక్సెస్ ఏది కేస్ సెన్సిటివ్ కాదు. టేబుల్ నేమ్స్ అండ్ ఓన్లీ డేటా మాత్రమే కేస్ సెన్సిటివ్. ఓకే, B11. ఓకే, ఏం చేయాలా, నాకు డేట్ ఆఫ్ జాయిన్ అన్నది వద్దు. అప్పుడు ఏం చేయాలి, డ్రాప్ కాలం డేట్ ఆఫ్ జాయిన్. ఓకేనా, సెమికోలన్. ఏమండి, ఆల్టర్ అయింది. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్, ఇక్కడ నుంచి డేట్ ఆఫ్ జాయిన్ వెళ్ళిపోయింది. సో ఏ కాలం కావాలంటే ఆ కాలం తీసేయచ్చు. సో డ్రాప్ చేయాలి. డ్రాప్ అంటే ఏమంటే తీసేయడం. అది నార్మల్ డైరెక్ట్గా డ్రాప్ టేబుల్ ఏమన్నా టేబుల్లో డ్రాప్ అయిపోతుంది. సో అలా కాకుండా ఆల్టర్ టేబుల్ నేమ్, డ్రాప్ కాలం ఏ కాలం డ్రాప్ చేయాలనుకుంటున్నామో ఆ కాలం డ్రాప్ చేయాలి. సో ఇది ఆల్టర్లో ఏం చేసినాము, వి యాడెడ్ న్యూ కాలమ్స్ యాడ్ చేసినాం, మాడిఫై చేసినాం. అంటే ఏంటంటే
డేటా టైప్ చేంజ్ చేసినాం. సో కాలం రీనేమ్ చేసినాము, కాలం రిమూవ్ చేసినాం. రిమూవ్ అంటే ఏంటంటే డ్రాప్ చేసినాం. ఈ 4 ఉంటాయి అన్నమాట. సో అవన్నీ ఆల్టర్ చేసినప్పుడు కాలం చేంజెస్లో అవుతాయి. సో నెక్స్ట్ ట్రంకేట్ ఫ్రమ్ ఎంప్లాయీ అండర్స్కోర్ B11 ఉంది. ట్రంకేట్ అంటే ఏంటంటే సరే డేటా ఎలా వస్తుందో తర్వాత నేను డేటా తెప్పించుకుంటాను. ఇన్సర్ట్ ఇంటూ ఎంప్లాయీ సెలెక్ట్ ఎంపీ నంబర్ డీటీ నంబర్ సాలరీ ఓకే. సో ఇది ఇలా వచ్చిన తర్వాత సో నా దగ్గర టేబుల్లో డేటా ఉంది. ట్రంకేట్ చేస్తే ఏమవుతుందంటే టేబుల్ ఎంటీ అయిపోతుంది. ఎంత డేటా ఉన్నా సరే, ఎన్ని ల్యాక్స్ ఆఫ్ రికార్డ్స్ ఉన్నా సరే ట్రంకేట్ చేస్తే ఎంటీ అయిపోతుంది. సో ట్రంకేట్ విల్ రిమూవ్ హోల్ డేటా ఫ్రమ్ ద టేబుల్, ఎంటీ ద టేబుల్. ఓకే. ఆల్సో ఇట్ విల్ రిలీజ్ ద మెమరీ యూజ్డ్ ఫర్ ద డేటా. సో ఏదైనా డేటా ఉందంటే ఎక్కడో ఒక చోట స్టోర్ అయి ఉంటుంది. అది స్టోర్ అవ్వాలంటే దాని మెమరీ కావాలా. సో ఆ మెమరీని కూడా రిలీజ్ చేయొచ్చు బై యూజింగ్ ట్రంకేట్. సో దాని కమాండ్ ఏంది, సింగిల్ కమాండే ట్రంకేట్ టేబుల్ నేమ్. ట్రంకేట్ టేబుల్ నేమ్. సో ఇక్కడ టేబుల్ నేమ్ ಇದೆ. సింటాక్స్ కాపీ చేసి టైప్ చేస్తా. ఓకే. ట్రంకేట్ టేబుల్ నేమ్ ఏంది, ఎంప్లాయీ అండర్స్కోర్ B11 ట్రంకేటెడ్. టేబుల్ ఎంప్లాయీ B11 ట్రంకేటెడ్. సో తర్వాత చూద్దాం. సో టేబుల్ ఎంటీ అయిపోయింది. సో దీనిలో మళ్ళీ ఇంటర్వ్యూ క్వశ్చన్ తర్వాత ఉంటాయి, చూద్దాం. ఇది అర్థమైంది కదా, ట్రంకేట్ చేస్తే మొత్తం ఉంటుంది. సో 4th రీనేమ్. ఈ రీనేమ్ ఏంటంటే అది కూడా రీనేమ్ ఇంతకుముందు, అదేంది ఆల్టర్ చేసి రీనేమ్, ఇది డైరెక్ట్ రీనేమ్. సో ఎనీ ఆబ్జెక్ట్ వీ కెన్ రీనేమ్. ఏ ఆబ్జెక్ట్ నేమ్ అయినా సరే ఒకటే సింటాక్స్, రీనేమ్ ఓల్డ్ టేబుల్ నేమ్ టు న్యూ టేబుల్ నేమ్. టేబుల్ నేమే కాదు, వ్యూ నేమ్ కూడా మనం అప్డేట్ చేసేయచ్చు, అంటే రీనేమ్ చేసేయచ్చు. రీనేమ్ ఓల్డ్ ఆబ్జెక్ట్ నేమ్ టు న్యూ ఆబ్జెక్ట్ నేమ్, ఎనీ ఆబ్జెక్ట్. రీనేమ్ ఓల్డ్ నేమ్ ఏంది, ఎంప్లాయీ అండర్స్కోర్ B11 టు ఎంప్లాయీ అండర్స్కోర్ B11. ఓకేనా, రీనేమ్ చేస్తున్నా. సో రీనేమ్ ఓల్డ్ నేమ్ టు న్యూ నేమ్ డైరెక్ట్గా. అదే కాలం చేసేటప్పుడు రీనేమ్ కాలం ఓల్డ్ కాలం నేమ్ టు న్యూ కాలం నేమ్, అలా చేయాలి. ఏమొచ్చింది ఇది, సక్సీడెడ్. సో ఎందుకు ఇలా వచ్చింది అంటే టేబుల్ ఏం ఎందుకు రాలేదంటే ఇది అన్ని ఆబ్జెక్ట్స్ సేమ్ కమాండ్, నాట్ ఓన్లీ ఫర్ టేబుల్. మనం వ్యూ నేమ్ అయినా సరే సేమ్ ఒకటే కమాండ్, ప్రొసీజర్ నేమ్ అయినా సరే ఒకటే కమాండ్, సీక్వెన్స్ అయినా సరే ఒకటే కమాండ్, అన్నిటికీ ఒకటే కమాండ్ ఇది. సో ఇప్పుడు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ B11 అంటే ఏం చెప్పింది, టేబుల్ ఆర్ వ్యూ డస్ నాట్ ఎగ్జిస్ట్. ఎందుకు లేదు అంటే ఆ పేరుతో ఇప్పుడు ఏం లేదు మన దగ్గర. ఏ పేరుతో ఉంది అది, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ B11, నేమ్ చేంజ్ అయిపోయింది. సో ఇప్పుడు సో రీనేమ్. నెక్స్ట్ కమాండ్ డ్రాప్ అంటే తీసేయడమే. సో ఈసారి డైరెక్ట్ టేబుల్ని డ్రాప్ చేసేయచ్చు. సో దానికోసం ఇది ఇక్కడ డ్రాప్ టేబుల్ ఉంది, టేబుల్ అనే కమాండ్ ఉంది. సో టేబుల్ అనే కమాండ్ కాకుండా సరే ఫస్ట్ ఇది చూద్దాం. డ్రాప్ టేబుల్ ఎంప్లాయీ అండర్స్కోర్ B11 డ్రాప్ చేసేస్తున్నాను నేను. ఏమైంది, టేబుల్ ఎంప్లాయీ B11 డ్రాప్డ్. ఈసారి సెలెక్ట్ స్టార్ కొడితే ఏమవుతుంది, టేబుల్ ఆర్ వ్యూ డస్ నాట్ ఎగ్జిస్ట్. ఇంక లేదు ఆ డేటాబేస్లో, ఆ టేబులే లేదు. సో డ్రాప్ చేసిన తర్వాత ఇంకా టేబుల్ ఉండదు. సో ఇక్కడ ఏమంటే డ్రాప్ టేబుల్ నేమ్ ఉంది కదా, దేని డ్రాప్ చేస్తున్నాం మనం, ఏ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. సో డ్రాప్ టేబుల్ అయితే టేబుల్, వ్యూ అయితే వ్యూ, సీక్వెన్స్ అయితే సీక్వెన్స్, అంటే డ్రాప్ సీక్వెన్స్ నేమ్
డ్రాప్ సినానియం నేమ్. అట్లా ఎన్ని ఆబ్జెక్ట్స్ ఉంటాయో అన్ని టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్ మనం మెన్షన్ చేయాలి. PLSQలో వినా సరే డ్రాప్ ప్రొసీజర్ నేమ్. సో ఏ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్ మనం డ్రాప్ చేస్తున్నామో అది మెన్షన్ చేయాలా. సో అది డ్రాప్ అయిపోతుంది. సో సేమ్ కమాండ్, సిమిలర్ కమాండ్ ఇది చెప్పాలంటే. సో ఇంతకు రీనేమ్, దాని నో చేంజ్. రీనేమ్ ఏ నేమ్ ఉంటే ఆ నేమ్ టు న్యూ నేమ్ ఒకటే ఉంటుంది. డేటాబేస్లో ఒక పేరుతో ఒకటే పేరు ఉంటుంది. సో కాబట్టి దానికి ఏం అవసరం లేదు. ఓకేనా. డ్రాప్ టేబుల్ నేమ్, టేబుల్ అంటే టేబుల్ మెన్షన్ చేయాలి. ఓకే. సో అది. సో ఇక్కడ చూసినామంటే DDL కమాండ్ విల్ హ్యావ్ సిమిలర్ స్ట్రక్చర్. అంటే మనం ఏమి చదువుకున్నాం ఇప్పుడు దాకా DDL కమాండ్స్లో నిన్న క్రియేట్ చేస్తే క్రియేట్ టేబుల్ నేమ్. ఏం టేబుల్ నేమ్? XYZ అనుకుంటే XYZ టేబుల్ నేమ్. సో ఆ తర్వాత ఆల్టర్ చేసినా సరే టేబుల్ XYZ. సో ఏం చెప్పినాం? సేమ్ స్ట్రక్చర్. కమాండ్ క్రియేట్, దాని తర్వాత ఆబ్జెక్ట్ టైప్ టేబుల్, ఆల్టర్ టేబుల్ టైప్. ఓకే. ఆల్టర్లో ఎన్ని కమాండ్స్ ఉన్నా? 4 ఉన్నాయి. 4 సేమే. ఆల్టర్ టేబుల్ నేమ్, ఆ తర్వాత ట్రంకేట్ టేబుల్ నేమ్ XYZ, ఏ టేబుల్ అయితే ఆ టేబుల్. సో తర్వాత రీనేమ్ ఒకటి చేంజ్ అవుతుంది. ఇది రీనేమ్ జస్ట్ XYZ టు XYZ ఏదైనా సరే టు అనుకుందాం. సో ఈ నేమ్ నుంచి ఆ నేమ్ చేంజ్ అయిపోతుంది. తర్వాత డ్రాప్ టేబుల్ XYZ. సో ఎక్సెప్ట్ రీనేమ్ అన్నీ ఒకటే స్ట్రక్చర్లో ఉంటాయి. క్రియేట్ టేబుల్ నేమ్, ఆల్టర్ టేబుల్ నేమ్, డ్రాప్ టేబుల్ నేమ్. సో ఇది గుర్తుపెట్టుకోవాలి కొంచెం బ్లైండ్గా అయినా సరే. సో క్రియేట్ అనేది టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్ మెన్షన్ చేయాలి. సో అన్నిటికీ ఇలానే ఉంటుంది. క్రియేట్ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్. అన్ని ఆబ్జెక్ట్స్ ఏ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలన్నా సరే ఇదే కమాండ్. అంటే నేను టేబుల్ క్రియేట్ చేస్తున్నానంటే క్రియేట్ టేబుల్, సీక్వెన్స్ క్రియేట్ చేస్తున్నానంటే క్రియేట్ సీక్వెన్స్. ఓకేనా. సినానియం క్రియేట్ చేస్తున్నానంటే క్రియేట్ సినానియం, క్రియేట్ వ్యూ, క్రియేట్ ఇండెక్స్, క్రియేట్ ప్రొసీజర్, క్రియేట్ ఫంక్షన్. సో దేనికైనా సరే క్రియేట్ కమాండ్ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్ అని మెన్షన్ చేయాలి. సో ఆ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్ మేము క్రియేట్ చేసుకుంటాం. సో ఆల్టర్ ఆబ్జెక్ట్ టైప్. సో ఆల్టర్ దీనికే యూజ్ చేస్తాం. వ్యూస్ కూడా పెద్దగా యూజ్ చేయము. సో టేబుల్ సీక్వెన్సెస్ ఆల్టర్ చేస్తాం. సో ట్రంకేట్ ఓన్లీ టేబుల్కి, ఎందుకంటే డేటాని రిమూవ్ చేస్తుంది. డేటా ఎక్కడ స్టోర్ అవుతుందంటే ఓన్లీ టేబుల్స్. సో కాబట్టి ట్రంకేట్ టేబుల్ అనేది ఒకటే. రీనేమ్ అన్ని ఆబ్జెక్ట్స్కి, ఆల్ ఆబ్జెక్ట్స్కి మనకి కానీ రీనేమ్. డ్రాప్ కూడా ఆల్ ఆబ్జెక్ట్స్ క్రియేట్, డ్రాప్, రీనేమ్. అన్ని ఆబ్జెక్ట్స్కి ఇవే యూజ్ చేస్తాం. డ్రాప్ ఆబ్జెక్ట్ టైప్. ఏ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్ మనం డ్రాప్ చేస్తున్నామో ఆ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్, దాని తర్వాత దాని పేరు అంతే. సో ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా ఎవరికన్నా? అశోక్. హలో. ఈ ట్రంకెట్ కి డ్రాప్ కి డిఫరెన్స్ యాక్చువల్గా ఇప్పుడు ట్రంకెట్ అయితే ఓన్లీ డేటానే రిమూవ్ చేస్తుంది, డ్రాప్ అయితే ఎంటర్ టేబుల్ కూడా అది ఇక్కడ రాసినాను. నెక్స్ట్ అదే ఇంటర్వ్యూ క్వశ్చన్. ఓకేనా. ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ప్రతి క్వశ్చన్ ఉంటుంది ఇక్కడ. ఆల్మోస్ట్ అన్నీ కవర్ అయిపోయింటాయి ఇంటర్వ్యూ క్వశ్చన్స్. ఓకే. అది ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ అది. సో ఏంటంటే డిఫరెన్స్ బిట్వీన్ ట్రంకేట్ అండ్ డ్రాప్. సో ట్రంకేట్ అండ్ డ్రాప్ డిఫరెన్స్ ఏంటి? ట్రంకేట్ యూస్ టు రిమూవ్ హోల్ డేటా ఫ్రమ్ టేబుల్. ఆఫ్టర్ ట్రంకేట్ టేబుల్ విల్ బి ఎగ్జిస్ట్. టేబుల్ ఉంటుంది. ట్రంకేట్ యూస్ చేసిన తర్వాత డేటా పోతుంది కానీ టేబుల్ ఉంటుంది. బట్ డ్రాప్ యూస్ టు రిమూవ్ ద టేబుల్ ఫ్రమ్ డేటాబేస్. టేబుల్ ఎందుకు యూజ్ చేస్తామంటే టేబుల్ని రిమూవ్ చేసేదానికి యూజ్ చేస్తాం అనమాట. ఆఫ్టర్ డ్రాప్ టేబుల్ విల్ నాట్ బి ఎగ్జిస్ట్. సో ఇదే డిఫరెన్స్. ఓకేనా. ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఇక్కడ ఉంది. హలో. ప్రశ్న నిన్న ఒక ఎగ్జాంపుల్ చెప్పారు కదా, యాక్చువల్ డ్రాప్ యూజ్ చేసుకొని కాలం కూడా రిలీజ్ చేయొచ్చు అని, ఎంటైర్ టేబుల్ కాకుండా. అవును, కాలం కూడా యూజ్. ఎంతమంది చెప్పినాను కదా, ఆల్టర్ చేసి కాలం డ్రాప్ చేస్తాం. ఇది 2-4 అనేసి ఉంది కదా ఇక్కడ 2-4 టు రిమూవ్ ద కాలం ఫ్రమ్ ద టేబుల్. ఓకే. ఆల్టర్ టేబుల్ నేమ్
డ్రాప్ కాలం నేమ్. సో అంటే ఏమంటే ఇది ఆ టేబుల్లో ఉన్న కాలం డ్రాప్ చేస్తున్నాం. ఓకేనా, కాలం డ్రాప్ వేరు, టేబుల్ డ్రాప్ వేరు. కాలం డ్రాప్ అంటే టేబుల్ ఉంటుంది, కాలం తీసేస్తాం. సో డైరెక్ట్ డ్రాప్ అంటే టేబుల్ పోతుంది, టేబుల్ పోతే ఇంకే కాలం ఉండదు. ఓకే 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 ఇంకా ఏమైనా క్వశ్చన్స్? నాగా, సుబ్బు? అన్న అర్థమైంది అన్న. ఓకే అర్థమైంది సార్. ఓకే ఓకే సో ఇది డిడిఎల్ కమాండ్. డిడిఎల్ కమాండ్లో ఏమున్నాయి? ఇవి 5 ఉన్నాయి: క్రియేట్, ఆల్టర్, ట్రంకేట్, రీనేమ్, డ్రాప్. సో ఇంతకు మించి ఇంకేం కమాండ్స్ లేవు. కాపీ చేసుకోవడం ఉంటాయి, ఆ తర్వాత నేర్చుకుందాం. ఒక టేబుల్ నుంచి ఇంకో టేబుల్ ఎలా క్రియేట్ చేసుకోవచ్చు అవి తర్వాత. సో ఇది బేసిక్గా ఇదే ఇంకొన్నది క్రియేషన్. ఇవి నేర్చుకుంటే క్రియేట్ చేయొచ్చు టేబుల్. సో తర్వాత డిఎంఎల్ కమాండ్, డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్. అంత ఇంతకుముందు ఏం చేసినాం, ఓన్లీ టేబుల్ క్రియేట్ చేసి పెట్టుకున్నాం, దానిలో డేటా ఎలా మూవ్ చేయాలి. సో డేటా వేరు, స్ట్రక్చర్ వేరు. స్ట్రక్చర్ ఒకసారి క్రియేట్ చేస్తాం, ఒక టేబుల్ ఒకసారి క్రియేట్ చేస్తే ఆ టేబుల్ మనం ఫ్రీక్వెంట్గా మనం టచ్ చేయం, అట్లే ఉండిపోతుంది. డేటా మాత్రం పర్ డే రోజు వస్తుంది. సో మనం ఎక్కువ పని చేసేది దేని మీద అంటే డిఎంఎల్ ఆపరేషన్స్ మీదనే. టేబుల్ ఒకసారి క్రియేట్ చేస్తాము, ఆ టేబుల్ అట్లే ఉండిపోతుంది. సో స్ట్రక్చర్ చేంజ్ ఉండదు. ఎప్పుడున్నా సరే సిఆర్ వచ్చిందంటే అంటే ఆ టేబుల్ ఇంకో కాలం కావాలన్నప్పుడు అప్పుడు ఆల్టర్ ఇంకోటి యూజ్ చేస్తాం. అంతకుమించి పెద్దగా ఏం వాడం డిడిఎల్ కమాండ్స్. బట్ డిఎంఎల్ కమాండ్స్ రెగ్యులర్గా వాడాల్సిందే. రెగ్యులర్గా అంటే డేటా ఇప్పుడు చిన్న షాప్లో అయినా సరే సేల్ చేస్తే ఏం చేయాలంటే ఇన్సర్టే చేయాలి. ఓకేనా, సో ఆ విధంగా. సో డైలీ యూజ్ ఇది బాగా, అది కూడా మంచిది. అంటే మంచిదంటే రెగ్యులర్గా వాడేదే, బట్ అంత రెగ్యులర్ కాదు, ఇది రెగ్యులర్గా వాడాల్సిందే. సో డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ అంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ. సో ఇది డేటా, అందులో ఉన్నది డేటా. ఇంతకు మనం ఏం చేసినాము, టేబుల్ స్ట్రక్చర్ క్రియేట్ చేసినాము బై యూజింగ్ డిడిఎల్ కమాండ్స్. టేబుల్ క్రియేట్ చేసినాము, కాలమ్స్ క్రియేట్ చేసుకున్నాము, దాని డేటా టైప్స్ అన్నీ ఎలా క్రియేట్ చేయాలో. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే సేమ్ డేటా టైప్ ఉన్న వేరియబుల్స్ మనం డేటాని ఇన్సర్ట్ చేయాలి. సో ఇక్కడ నోట్, డేటా ఆల్వేస్ కేస్ సెన్సిటివ్, అదొకటి గుర్తుపెట్టుకోవాలా. డేటా ఆల్వేస్ కేస్ సెన్సిటివ్ ఒకటి. ఫర్ ఇది కూడా పైన వేస్తా. ఓకే, ఇది పైన వేసేస్తాను. ఓకే, డేటా కేస్ సెన్సిటివ్ అంటే ఏంది, ఈ అప్పర్ కేస్ ఎక్స్ప్రెస్ చేస్తే లోయర్ కేస్ యూనిట్ క్యాప్. సో ఇవన్నీ ఆల్ డిఫరెంట్. డేటా అయితే ఇది మొత్తం డిఫరెంటే. సో మన పేరు ఉంది కదా అనుకుని అది కుదరదు, అది డిఫరెంటే. దాన్ని కూడా సెర్చ్ చేయొచ్చు. తర్వాత ఫస్ట్ ఇది డేటా కేస్ సెన్సిటివ్ అని గుర్తుపెట్టుకోవాలి. కొన్ని కేసెస్లో ఏం చేస్తారంటే క్లయింట్ ఇలా ఇన్పుట్ ఇచ్చేసి ఉంటాడు, ఇలాగా ఏదో ఇన్పుట్ ఇచ్చేసి ఉంటాడు. రేపు పొద్దున్న వచ్చి సెర్చ్ చేస్తా అంటే రాదు. ఎందుకు రాదు అంటే డేటా కేస్ సెన్సిటివ్. సో మనం ప్రాపర్గా దాన్ని హ్యాండిల్ చేసిండాము కోడ్లో. ఏదో ఫంక్షన్ ఏదైనా యూజ్ చేసిండాలా, యూజ్ చేయాలా, అతనికి రాదు, ఏం చేసినా రాదు. సో ఇలా రాసేసినాడు అనుకో, ఎలా సెర్చ్ చేస్తాడో రాయడు. ఎగ్జాక్ట్ అదే ఉంటేనే వస్తుంది డేటా. సో అలాంటప్పుడు సో ఓకే, ఫర్ varchar టు క్యార్ డేట్ కాలమ్స్ వాల్యూస్ వీ హ్యావ్ టు యూజ్ డేటా ఇన్ సింగిల్ కోట్స్లో పెట్టి ఇన్సర్ట్ చేయాలి. ఫర్ నంబర్ వీ కెనాట్ యూజ్ సింగిల్ కోట్స్ పెట్టినామంటే ఏమంటే అది క్యారెక్టర్ కానీ డేట్ కానీ. సో ఎగ్జాంపుల్ శేఖర్ అనేసి ఉంది, దీన్ని ఇన్సర్ట్ చేయాలనుకున్నప్పుడు లేదంటే అప్డేట్ చేయాలన్నప్పుడు సింగిల్ కోట్స్ పెట్టి ఇన్సర్ట్ చేయాలి, అప్డేట్ చేయాలి. సాయి అంటే ఇలా పెట్టాలి, డేట్ అయితే ఇలా పెట్టాలి. నంబర్కి అయితే సింగిల్ కోట్స్ పెట్టకూడదు. సో నంబర్కి సింగిల్ కోట్స్ పెట్టకూడదు. మన దగ్గర నంబర్ ఉంది, క్యారెక్టర్లో మనం ఇన్సర్ట్ చేస్తున్నాము, సో అప్పుడు పెట్టినా ఓకే, నో ప్రాబ్లం. క్యారెక్టర్ కాలం ఉంది నా దగ్గర, సో దానిలోకి ఈ విధంగా నంబర్ పెట్టినా కూడా ఓకే, నో ప్రాబ్లం. సో ఇంటర్నల్గా ఏదో సంథింగ్ జరుగుతుంది. ఏం జరుగుతుంది అంటే అది 2 కన్వర్ట్ చేసుకొని ఇన్సర్ట్ చేసుకుంటుంది. ఓకేనా, 2 కన్వర్ట్ చేసుకొని ఇన్సర్ట్ చేస్తుంది అది. సో అలాంటి అది. సో నోట్, ఆఫ్టర్ డిఎంఎల్ ఆపరేషన్ వీ మస్ట్ హ్యావ్ టు యూస్ కమిట్ టు స్టోర్ డేటా పర్మనెంట్లీ. సో కమిట్ యూస్ చేస్తే ఏముంటుందంటే డేటా పర్మనెంట్గా స్టోర్ అవుతుంది. సో ఏం జరుగుతుందంటే
ఇన్సర్ట్ చేసినా, అప్డేట్ చేసినా, డిలీట్ చేసినా డైరెక్ట్గా అది డేటాబేస్ లెవెల్కి వెళ్ళిపోదు, పర్మనెంట్గా వెళ్ళిపోదు. అది టెంపరీ లొకేషన్లో ఉంటుంది. టెంపరీ లొకేషన్ అంటే సో మనం ఇక్కడ ఈ సెషన్లో ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఈ సెషన్లో టెంపరీ మెమరీ కొంచెం ఉంటుంది, అక్కడే ఉంటుంది, డైరెక్ట్ టేబుల్ వరకు వెళ్ళదు. ఎందుకంటే ఏదైనా మాడిఫికేషన్ ఉన్నాయనుకో మళ్ళీ కావాలంటే మనం దాన్ని తీసేయచ్చు. రోల్ బ్యాక్ అంటే అండూ ద చేంజెస్ చేయకుండా చేసేయచ్చు. సో మనం కన్ఫర్మ్ చేసుకొని కమిట్ కొట్టినామంటే అప్పుడు డేటా డైరెక్ట్ టేబుల్కి వెళ్తుంది, అప్పుడు దాకా వెళ్ళదు. సో కమిట్ యూస్ చేస్తే ఏమవుతుందంటే స్టోర్ డేటా పర్మనెంట్లీ. అదే వద్దనుకున్నాం అనుకో, సో మనం యాక్సిడెంట్గా ఇన్సర్ట్ చేంజ్ అంటే రాంగ్ డేటా ఇన్సర్ట్ చేసినాం, రాంగ్గా డిలీట్ చేసేసినాం, ఒకరిది డిలీట్ చేయాల్సింది ఇంకొకరు డిలీట్ చేసేసినాం. అప్పుడు ఏం చేస్తామంటే చెక్ చేసుకుంటాం, ప్రాపర్గా ఉంటే కమిట్ చేస్తాము, లేదనుకున్నప్పుడు ఏం చేస్తాం రోల్ బ్యాక్ చేసుకుంటాం. రోల్ బ్యాక్ అంటే ఏమంటే ఆ చేంజ్ చేయొద్దు, అండూ ద చేంజెస్ అంటే బ్యాక్ వచ్చేసి ముందు ఎలా ఉన్నదో అలానే వచ్చేసి. సో కమిట్ చేసిన తర్వాత రోల్ బ్యాక్ పని యూజ్ చేయదు అనమాట, అంటే నో యూస్. కమిట్ అయితే డేటాబేస్కి వెళ్ళిపోయి ఉంటుంది. డేటాబేస్ వెళ్ళిన తర్వాత రోల్ బ్యాక్ చేస్తే ఏమవుతుందంటే టెంపరీ మెమరీలో ఉన్న వాటి ట్రాన్సాక్షన్స్ మొత్తం అది రోల్ బ్యాక్ చేస్తారు. టెంపరీ మెమరీలో ఏముండదు, కమిట్ అయితే ఏమవుతుంది డేటాబేస్కి వెళ్ళిపోయిన తర్వాత రోల్ బ్యాక్ వల్ల యూజ్ ఉండదు. సో ముందు చెక్ చేసుకోవాలా, ప్రాపర్గా ఉంటే కమిట్ చేయాలా, లేదనుకుంటే రోల్ బ్యాక్ చేయాలా. వన్స్ కమిట్ అయిన తర్వాత రోల్ బ్యాక్ వర్క్ అవ్వదు. కమిట్ అంటే డైరెక్ట్ వెళ్ళిపోయింది పర్మనెంట్గా, డిలీట్ చేసినాము. సో నీ పేరుతో డిలీట్ చేయాల్సింది ఆయన పేరుతో డిలీట్ చేసినాడు. కమిట్ కొట్టినామంటే ఇంక అంతే, నో చేంజ్. సో ఒకసారి చెక్ చేసుకోవాలి, సెలెక్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేస్తే వస్తుంది. సో అది కమిట్ అంటే టు స్టోర్ డేటా పర్మనెంట్లీ, రోల్ బ్యాక్ అంటే ఏమంటే టు అండూ ద ట్రాన్సాక్షన్. ఓకే, సో డిఎంఎల్ కమాండ్స్ ఏమున్నాయి, 3 ఉన్నాయి. ఓకేనా, ఇవన్నీ ఈ 3 కమాండ్స్ యూజ్ చేస్తే డేటా డైరెక్ట్గా టేబుల్కి వెళ్ళిపోదు, అప్పటికప్పుడు వెళ్ళిపోతుంది. సో దాని తర్వాత మనం కమిట్ యూజ్ చేయాలి. సో డిడిఎల్ కమాండ్ చెప్పేటప్పుడు ఆటో కమిట్ కమాండ్స్ అవి. డిడిఎల్ కమాండ్స్ అన్నీ 5 ఆటో కమిట్ కమాండ్స్. అంటే ఆటో కమిట్ అంటే ఏమంటే వారు క్రియేట్ చేసిన తర్వాత ఏమవుతుందంటే, క్రియేట్ అంటే దాని మీనింగ్ ఏమంటే క్రియేట్ తర్వాత కమిట్ ఎగ్జిక్యూట్ అయిపోతుంది. మనం కొట్టకపోయినా సరే మనం ఎంటర్ కొట్టంగానే క్రియేట్ తర్వాత ఆటోమేటిక్గా కమిట్ ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ట్రంకేట్ చేసినా సరే ట్రంకేట్ విత్ కమిట్ ఆటోమేటిక్గా అయిపోతుంది. అది డైరెక్ట్ టేబుల్కి నో చేంజ్. ట్రంకేట్ చేసినామంటే డేటా మళ్ళీ తీసుకురాలేము, రోల్ బ్యాక్ చేయలేము, ఎందుకంటే అది డిటిఎల్ కమాండ్, దాంతోపాటు కమిట్ కూడా ఎగ్జిక్యూట్ అయిపోతుంది, అలా డేటా రాదు. దానికి పెద్ద ప్రొసీజర్స్ ఉంటాయి, ఫ్లాష్ బ్యాక్లని అవి ఇవి అవన్నీ డీవీఏ టాస్క్లు. సో మనం కొట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ట్రంకేట్ ఇవన్నీ వాడుకోవాలి. సో ఫస్ట్ ఇవన్నీ మాన్యువల్ కమిట్ చేయాలి మనమే. ఓకే, ఇన్సెట్ ఓకే గిరిపెట్టి. సో ఇన్సెట్ ఎందుకంటే టు యాడ్ న్యూ రికార్డ్, కొత్తగా రికార్డ్ యాడ్ చేయాలనుకున్నప్పుడు, కొత్తగా అంటే ఇలాంటి రికార్డ్ ఒకటి కొత్తగా ఇన్సర్ట్ చేయాలనుకున్నప్పుడు ఇక్కడ ఎన్నో రికార్డ్స్ ఉన్నాయి, 14 రికార్డ్స్ ఉన్నాయి. 15th రికార్డ్ ఇన్సర్ట్ చేయాలన్నప్పుడు అంటే యాడ్ చేయాలన్నప్పుడు ఇన్సర్ట్ చేయాలి. ఇన్సర్ట్ చేస్తే కొత్తగా రికార్డ్ యాడ్ అవుతుంది. అప్డేట్ టు చేంజ్ డేటా ఫర్ ఎగ్జిస్టింగ్ రికార్డ్. సో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ రికార్డ్ ఉంది, సో దానిలో డేటాని అప్డేట్ చేయొచ్చు. సో ఇక్కడే చేంజ్ చేయొచ్చు. ఇక్కడ జాబ్ చేంజ్ చేసుకోవచ్చు. నార్మల్గా ఎంప్లాయీ నేమ్ ఎవరు అప్డేట్ చేయడు. నార్మల్గా ఈ 2 ఎవడు అప్డేట్ చేయడు. ఎంప్లాయీ నెంబర్ అంటే ఆడుతున్న ఎగ్జిట్ అయ్యేదాకా ఒకటే ఎంప్లాయీ నెంబర్, ఆడ పేరులో చేంజ్ ఉండదు. సో ఈ రెండిట్లో నార్మల్గా అప్డేట్ చేయము. సో జాబ్ అప్డేట్ చేయొచ్చు. జాబ్ అంటే అతను ఒక డిపార్ట్మెంట్ నుంచి ఇంకో డిపార్ట్మెంట్, అంటే ఒక రోల్ నుంచి ఇంకో రోల్కి వెళ్ళినాడు, మేనేజర్ అయినాడు, టీమ్ లీడ్ అయినాడు, అది చేంజ్ చేసుకోవచ్చు. సో అంటే కింగ్ ప్రెసిడెంట్ నుంచి ఇంకొకరు ఎక్కడన్నా సరే వెళ్ళాలంటే అప్డేట్ చేయాలి. బ్లేక్ మేనేజర్ నుంచి వేరే లెవెల్కి వెళ్ళాలంటే అప్డేట్ చేసుకోవచ్చు. సో ఎంజీఆర్ అంటే ఏమిటంటే మేనేజర్, మేనేజర్ చేంజ్ చేయాలనుకున్నప్పుడు ఇది అప్డేట్ చేయొచ్చు. సో హైర్ డేట్ మ్యాక్సిమం ఎవ్వడు దీన్ని ముట్టుకోడు. ఎందుకు ముట్టుకోరు, ఒకసారి జాయిన్ అయిన తర్వాత అదే డేట్ ఉంటుంది కాబట్టి ఎవరు దాన్ని అప్డేట్ చేయరు. శాలరీని అప్డేట్ చేస్తారు, ఎవ్రీ ఇయర్ హైక్స్ వస్తూ ఉంటాయి,
సో అప్డేట్ అంటే ఎగ్జిస్టింగ్ రికార్డ్ని మనం ఏదన్నా మాడిఫై చేయాలనుకున్నప్పుడు అప్డేట్ చేయాలా. సో డిలీట్ అంటే టు డిలీట్ ఎగ్జిస్టింగ్ రికార్డ్ ఆర్ రికార్డ్స్. ఇక్కడ రికార్డ్స్ అన్నాం అంటే దీని మీనింగ్ ఏమంటే ఒక రికార్డ్ అయినా డిలీట్ చేయొచ్చు, అన్ని రికార్డ్స్ అయినా డిలీట్ చేయొచ్చు. ఇక్కడ కండిషన్ పెట్టుకోవచ్చు. కండిషన్ ఎలా పెట్టచ్చు అంటే ఎవడైతే డిపార్ట్మెంట్ నెంబర్ 10లో ఉంటారో వాళ్ళందరినీ డిలీట్ చేయొచ్చు. సో 20 ఉంటో వాళ్ళని డిలీట్ చేయొచ్చు, లేదా ఎవడైతే మేనేజర్ ఉంటాడో వాళ్ళని డిలీట్ చేయొచ్చు, లేదా పర్టికులర్ ఎంప్లాయీ 7839 డిలీట్ పెట్టేయండి. ఉండిలే డిస్టర్బెన్స్. సో ఈ పర్టికులర్ ఒక రికార్డే కావాలంటే మనం ఫిల్టర్ చేసుకొని డిలీట్ చేయొచ్చు. ఫస్ట్ డేటాని ఫిల్టర్ చేయాలా, ఆ తర్వాత డిలీట్ చేయొచ్చు. సో ఇన్సర్ట్ అంటే న్యూ రికార్డు, అప్డేట్ అంటే రిమూవ్ రికార్డు. కొత్తగా యాడ్ చేయాలంటే ఇన్సర్ట్, తీసేయాలంటే డిలీట్, మాడిఫై చేయాలంటే అప్డేట్. సో సింటాక్స్ ఉంటాయి కదండి, సింటాక్స్ టు ఇన్సర్ట్ న్యూ రికార్డ్ ఇన్ టేబుల్. సో ఇన్సర్ట్ విత్ ఆల్ వాల్యూస్ ఫర్ ఆల్ కాలమ్స్ ఇన్ సేమ్ సీక్వెన్స్. సో ఈ సింటాక్స్ యూజ్ చేసినామంటే దీని మీనింగ్ ఏమంటే ఈ టేబుల్లో ఎన్ని కాలమ్స్ ఉన్నాయో అన్ని కాలం వాల్యూస్ పాస్ చేయాలా, అదే సీక్వెన్స్లో పాస్ చేయాలి. అదే సీక్వెన్స్ అంటే ఏంది, ఫస్ట్ది సీక్వెన్స్ అంటే ఏంటంటే డేటా టైప్ సీక్వెన్స్ అంతే. ఫస్ట్ది ఏం డేటా టైప్ ఉండాలా, నంబర్ ఉండాలా, సెకండ్ క్యారెక్టర్ డేటా ఉండాలా, జాబ్ క్యారెక్టర్ డేటా ఉండాలా, తర్వాత నంబర్ ఉండాలా, ఆ తర్వాత హైట్ డేట్ ఉండాలా, శాలరీ ఉండాలా. సో సేమ్ సీక్వెన్స్లో ఉండాలి. సో నేను ఒక టేబుల్ ఒకటి క్రియేట్ చేసుకుంటాను. క్రియేట్ టేబుల్ ఎంప్లాయీ అండర్స్కోర్ B11 నేను డ్రాప్ చేసినాను కాబట్టి సేమ్ నేమ్తో క్రియేట్ చేయొచ్చు. ఓకే, ఈ నేమ్ క్యార్ 2 of 10 ఒక 3 కాలమ్స్ పెడతా డిఫరెంట్. శాలరీ, నంబర్, డేట్ ఆఫ్ జాయిన్, హైర్ డేట్, హైర్ డేట్ పెడతాను, డేట్. 3 డిఫరెంట్ డేటా టైప్స్ ఉన్న కామా తీసుకుంటున్నాను. రిమైనింగ్ అంతా అంటే ఇంకా రిపీట్ అవుతా అంటే కామా పెట్టి వాల్యూ ఇన్సర్ట్ చేయాల్సిందే. సో టేబుల్ క్రియేటెడ్, టేబుల్ క్రియేట్ అయ్యింది. సో ఈ హైఫన్ అంటే ఏమంటే కమెంటెడ్, ఈ లైన్ ఎగ్జిక్యూట్ అవ్వకూడదు అనే దానికి సింగిల్ లైన్ కమెంట్ని హైఫన్ అని యూజ్ చేస్తాం. సో ఈ విధంగా. ఓకే, హైఫన్ అంటే ఏమంటే ఇది ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఎగ్జిక్యూట్ అవ్వదు, ఇది కమెంటెడ్. ఇంకా సో నార్మల్గా PLSQL కోడ్స్లో రాసి పెడతాం హెడర్స్ అని, అట్లా ఏదైనా ఒక లైన్ కమెంట్ చేయాలంటో ఈ విధంగా చేస్తాం. సో నాది టేబుల్ ఒకటి ఉంది. సో టేబుల్ ఇన్సర్ట్ చేయాలి. సో ఆల్ కాలమ్స్ ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్, సారీ ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్ ఉంటుంది అది ఇక్కడ. సో ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్ ఉంది ఎంప్లాయీ అండర్స్కోర్ B11 టేబుల్లో ఇన్సర్ట్ చేయాలి. సో ఏం చెప్పినా మనం ఈ సింటాక్స్ యూజ్ చేసినామంటే ఆల్ వాల్యూస్ ఫర్ ఆల్ కాలమ్ ఇన్ సేమ్ సీక్వెన్స్. ఫస్ట్ది ఏముండాలా, వాల్యూస్. ఫస్ట్ది ఏంది టేబుల్లో, ఫస్ట్ది ఏముంది క్యారెక్టర్. ఫస్ట్ క్యారెక్టర్ ఉన్నప్పుడు ఏం చేయాలా, క్యారెక్టర్ ఇప్పుడు సింగిల్ కోట్స్లో ఉండాలి, సింగిల్ కోట్స్లో. తర్వాత సెకండ్ ఏ కాలం ఉంది, నంబర్ కాలం ఉంది. సో తర్వాత డేట్ ఆఫ్ జాయిన్ అంటే డేట్ను కూడా సింగిల్ కోట్స్లో రాయాలి. ముందే చెప్పినాను నేను, క్యారెక్టర్ ఉన్న డేట్ ఉన్న సింగిల్ కోట్స్లో ఉండాలి. డేట్ ఒకటే ఫార్మాట్ ఉండాలి. ఏ ఫార్మాట్, డిసెంబర్ 2024. ఓకేనా. ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్ వాల్యూస్, ఇదే ఫార్మాట్. ఫస్ట్ కాలం కామా, సెకండ్ కాలం కామా, ఇక్కడ కూడా కామా అని పెడితే సెకండ్ నెక్స్ట్ కాలంకి వెళ్ళాలా అని. ఫస్ట్ కాలం అయిన తర్వాత అంటే వాల్యూ తర్వాత కామా పెడితే ఏమంటే సెకండ్ కాలంలోకి ఇన్సర్ట్ అవ్వాలి. సో మళ్ళీ కామా పెట్టినామంటే ఇది థర్డ్ కాలంలోకి ఇన్సర్ట్ అవ్వాలి. ఓకే, 1 row ఇన్సర్టెడ్. సో చూడాలనుకున్నప్పుడు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ దట్ టేబుల్, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ దిస్ టేబుల్. ఓకే, వచ్చింది. అంటే ఏమంటే ఇక్కడ సేమ్ సీక్వెన్స్లో ఇన్సర్ట్ చేయాలి. సో ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్ వాల్యూస్ అన్నప్పుడు ఏమంటే ఈ టేబుల్లో కాలమ్స్ ఏ డేటా టైప్లో సీక్వెన్స్లో ఉన్నాయో అలానే ఇవ్వాలి. ఒకవేళ నేను తక్కువ ఇచ్చినా అనుకో, తక్కువ ఇచ్చినా కూడా ఎర్రర్ వస్తుంది. నేను లాస్ట్లో ఇవ్వలే.
ఏమొచ్చింది, నాట్ ఎనఫ్ వాల్యూస్. నాట్ ఎనఫ్ వాల్యూస్ అంటే ఏమంటే, సో టేబుల్లో ఎన్ని కాలమ్స్ ఉన్నాయో అన్ని వాల్యూస్ మనం పాస్ చేయలేదు. ఓకేనా, టేబుల్లో ఎన్ని కాలమ్స్ ఉంటాయో అన్నిటికంటే తక్కువ ఇచ్చినప్పుడు నాట్ ఎనఫ్ వాల్యూస్ వచ్చినాయి. ఒకవేళ ఎక్కువ ఇస్తే టూ మెనీ వాల్యూస్ అని వస్తుంది. టూ మెనీ వాల్యూస్ అంటే ఏమంటే ఎన్ని కాలమ్స్ ఉన్నాయో దానికంటే ఎక్కువ ఉన్నాయి. సరే, తర్వాత నేను కామా పెట్టి 1 పెడతా. 1 అంటే నెక్స్ట్ కాలం అని, అది ఏదన్నా అవని. ఏమొచ్చింది, టూ మెనీ వాల్యూస్. టూ మెనీ వాల్యూస్ అంటే ఏమంటే కాలంలో, టేబుల్లో కాలం తక్కువ కాలమ్స్ ఉన్నాయి, బట్ మనం వాల్యూస్ ఎక్కువ ఇచ్చినాం. సో ఇలాంటి కైండ్ ఆఫ్ ఎర్రర్స్ వస్తాయి. ఎలా ఉండాలా, టేబుల్లో ఎన్ని కాలమ్స్ ఉంటాయి అన్ని వాల్యూసే ఉండాలా, ప్లస్ డేటా టైప్ కూడా మ్యాచ్ అవ్వాలా. సో డేటా టైప్, సో ఇది ఉంది, పవీన్ అనేసి ఉంది. పవీన్ ఏం చేస్తుంది అంటే, పవీన్లో కావాలంటే నంబర్ పెట్టి ఇన్సర్ట్ చేస్తే ఇన్సర్ట్ అయిపోతుంది. 1 2 3 ఇన్సర్ట్ అయ్యింది. సింగిల్ కూడా అవసరం లేదు, ఎందుకు నంబర్ వేర్కాట్ ఏం చేస్తుంది, నంబర్ని కూడా అలో చేస్తుంది. అదే నేను ఇక్కడ దీని ప్లేస్లో 1 రో ఇన్సర్టెడ్. ఇక్కడ అదే నంబర్ ఉన్న చోట నేను క్యారెక్టర్ పాస్ చేసినాను అనుకో, ఇది నంబర్ డేటా టైప్ ఉన్న కాలం టేబుల్లో కాలం నంబర్ డేటా టైప్, సింగిల్ కోట్స్ పెట్టి ఈ అన్నాను అనుకో, ఏమొచ్చింది, ఇన్వాలిడ్ నంబర్ వేరే దాన్ని ఇదేని అలో చేయదు కాబట్టి ఇన్వాలిడ్ నంబర్. ఓకేనా, సో ఇక్కడ నేను రాస్తాను, varchar column will allow number. సో 1 2 3 ఏమి ఇచ్చినా మనం 1 2 3 ఇచ్చినాం. సో ఇది ఇక్కడ నంబర్ కాలం will not allow క్యారెక్టర్ అలా చేయదు. సింగిల్ కోట్స్ మనం ఇచ్చినాం, క్యారెక్టర్ అంటే ఏంటంటే సింగిల్ కోట్స్లో ఏ. సో ఇది నాట్ వ్యాలిడ్. ఓకేనా, సో అది సో ఇది మనం నేర్చుకున్నాము. ప్లస్ వేరే సెషన్ ఒకటి ఓపెన్ చేసిన, ఇదొక సెషన్. సో నేను ఏం చేసిన, ఇక్కడ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ V11 ఎగ్జిక్యూట్ చేసిన. ఇది ఎగ్జిక్యూట్ చేసి ఏమైంది, డేటా ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి, 2 రికార్డ్స్ ఉన్నాయి. ఇక్కడ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను నేను. ఇది ఎక్కడ కనెక్ట్ అయిందంటే టేబుల్ కనెక్ట్ అయింది. డేటా ఉందా ఇక్కడ ఏమంటే 2 రికార్డ్స్ కనబడుతుంది. 2 రికార్డ్స్ కనబడుతూ ఉంది, ఇక్కడ కనబడలే. సో డేటా ఇప్పుడు ఒక సెషన్లో ఎగ్జిక్యూట్ చేస్తే ఏమవుతుందంటే డేటా, సో ఆ టెంపరీ మెమరీలో ఉన్న డేటాను తీసుకుని వస్తుంది, డేటాబేస్ టేబుల్లో ఉన్నది కూడా చూపిస్తుంది. డేటాబేస్లో ఏ డేటా ఉందో పర్మనెంట్గా స్టోర్ చేసి ఉంటాం కదా, ఆ డేటా చూపిస్తుంది. ప్లస్ అదే సెషన్లో ఎగ్జిక్యూట్ చేసిన టెంపరీ మెమరీలో ఉంటుంది అనమాట, ఆ డేటా కూడా చూపెడుతుంది. అంటే ఇక్కడ డేటా ఏమంటే డేటాబేస్లో ఏమీ లేదు. ఎలా తెలిసింది, ఉన్నింటే ఇక్కడ కనపడేది, డేటాబేస్లో ఏ రికార్డు లేదు. సో ఇక్కడ టెంపరీ మెమరీలో 2 రికార్డ్స్ ఉన్నాయి ఈ సెషన్లో. సో ఈ సెషన్లో లేదు కాబట్టి, అంటే ఇన్సర్ట్ చేసినాం కాబట్టి ఇంకా డేటాబేస్లో పంపించలేదు. డేటాబేస్లో పంపించినంటే ఈ సెలెక్ట్ స్టేట్మెంట్ ఏం చేసేది, అది డేటాబేస్ని తీసుకొచ్చేది కాబట్టి కనపడలేదు. ఏం చేసినామంటే తర్వాత ఎక్కడైనా సరే కమిట్ అని ఎగ్జిక్యూట్ చేయాలి. సో ఏమైంది, కమిటెడ్. సో ఇది కమిట్ ఎగ్జిక్యూట్ చేసినా ఓకే. సో ఇక్కడ బటన్ ఆల్రెడీ ఉంది, కొన్నిటికి ఉంటాయి అనమాట ఫంక్షనాలిటీ. సో ఇక్కడ ఈ బటన్ ఇది క్లిక్ చేసినా సరే అది కమిట్ అయిపోతుంది. ఇలా క్లిక్ చేస్తే కమిట్ అయిపోతుంది. ఆఫ్టర్ కమిట్ డేటాబేస్లోకి వెళ్ళిపోయింది. సో ఇప్పుడు సో ఇంకో ఇన్సర్ట్ చేసినాం అనుకుందాం, ఇక్కడ అయినా చేసినాం. సో ఇప్పుడు ఏం చేసిందంటే ఇక్కడ ఇదేం పట్టుకొచ్చింది, డేటాబేస్లో ఉన్న డేటాని ప్లస్ టెంపరీ మెమరీలో ఉన్నది తీసుకొచ్చింది. సో డేటాబేస్లో ఉంది అనేది వేరే సెషన్లో ఎగ్జిక్యూట్ చేసి తెలుస్తుంది. సో ఇప్పుడు డేటాబేస్లో ఏముంది అంటే ఈ 2 రికార్డ్స్ ఉన్నాయి. ఇవి కాకుండా ఈ సెషన్లో మనం ఇన్సర్ట్ చేసింది ఇంకో ఎక్స్ట్రా రికార్డ్ ఒకటి ఉంది. సో దీన్ని డేటాబేస్లో పంపించాలంటే ఏం చేయాలంటే
కమిటెడ్. సో ఇందాక వచ్చేసింది. సో ఇంకోటి ఏదైనా సరే సాయి. సో ఇప్పుడు ఏది ఉంది ఎక్స్ట్రాగా ఇక్కడ సాయి ఉంది, సాయి ఉంది. సో నేను యాక్సిడెంట్గా ఇన్సర్ట్ చేసిన సాయి, ఇక్కడ ఉండదు. సో నేనేం చేయాలనుకుంటున్నాను ఇప్పుడు, ఇది తీసేయాల. నేను అనుకోకుండా ఇది బై యాక్సిడెంట్గా ఇన్సర్ట్ చేసేసినాను, లేదా డిలీట్ అయితే డిలీట్. సో దేనైనా సరే టీఎంఎల్ ఆపరేషన్ని క్యాన్సిల్ చేయాలి, అండూ చేయాలి. అంటే ఏం చేయాలంటే రోల్ బ్యాక్ చేస్తే ఏమవుతుందంటే టెంపరీ మెమరీలో ఏదైతే ఉంటుందో దాన్ని తీసేస్తుంది అంతే. డేటాబేస్ టేబుల్లో ఏం చేయదు, అది టెంపరీ మెమరీలో ఉన్నదాన్ని తీసేస్తుంది. టెంపరీ మెమరీలో ఉన్నది ఏది ఇప్పుడు సాయి. సో అక్కడ చెక్ చేయాల్సిన పనిలే, ఇదే సెషన్లో సాయి ఉండడు. అర్థమైందా నాగా? అర్థమైందండి. అర్థమైంది సార్. ఓకే. సో నెక్స్ట్, సో ఎవ్రీ టైం మనం అన్ని కాలమ్స్ పెట్టి అన్ని వాల్యూస్ పెట్టి ఇన్సర్ట్ చేయము. సో ఎగ్జాంపుల్ ఏమంటే నా దగ్గర ఈ టేబుల్ ఉంది, ఓకేనా? ఈ టేబుల్ ఉంది, ఇన్ని టేబుల్స్లో నేను ఇన్సర్ట్ చేయాలనుకున్నాను అనుకో, అన్ని వాల్యూస్ నా దగ్గర లేవు, ఏం చేస్తాము? సో దానికంటే ముందు ఇప్పుడు అది B11 సెకండ్ మెథడ్. ఓకే, 1 2 ఇన్సర్ట్ విత్ some column values. You can skip some column values, skip చేయొచ్చు. దానికంటే ముందు వాట్ ఈస్ నల్ అంటే నల్ అనేది ఉంటుంది మనకు, రెగ్యులర్గా యూజ్ చేస్తాం. నల్ అంటే ఏంటంటే, నల్ మీన్స్ నథింగ్, ఏం లేదని, నథింగ్, ఏం లేదు అక్కడ. సో నల్ కంటే నల్ వాల్యూ లేదు, నో వాల్యూ. సో ఇప్పుడు నా దగ్గర ఒక నల్ ఉంది, ఇంకో టేబుల్లో ఇంకో కాలంలో నల్ ఉంది, ఇంకో రికార్డు నల్ ఉంది. నల్ ఈక్వల్ టు నల్ అంటే నో. ఒక నల్ ఇప్పుడు ఇంకో నల్కి ఈక్వల్ అవ్వదు, నాట్ ఈక్వల్ టు కానీ ఇలా యూజ్ చేయొచ్చు, లేదంటే నాట్ ఈక్వల్ టు. సో వన్ నల్ నెవర్ ఈక్వల్స్ టు అనదర్ నల్. ఏమి లేదు, ఇంకో దానిలో ఏమి లేదు, రెండు ఒకటేనా అంటే ఏమి కాదు, నో, రెండు డిఫరెంట్. ఒక ఏం లేదు, ఇంకో ఏం లేదు, నథింగ్, రెండు ఒకటేనా అంటే నో, మనం వీ కెనాట్ కంపేర్. సో ఈక్వల్ టు ఆపరేటర్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే బోత్ సైడ్ వాల్యూ ఉంటేనే మనం ఈక్వల్ ఆపరేటర్ యూజ్ చేస్తాం, బోత్ సైడ్ వాల్యూ ఉండాలి. సో నల్ ఈక్వల్ టు నల్ అని కూడా వాడాం, ఓకేనా? నల్ అంటే ఏమంటే నథింగ్. సో ఇప్పుడు కాలంలో నాకు స్కిప్ చేయాలనుకున్నాను, సో స్కిప్ చేయాలనుకుంటున్నాను. అప్పుడు ఏం చేస్తామంటే ఇన్సర్ట్ ఇంటూ ఎంప్లాయీ అండర్స్కోర్ B11 వాల్యూస్. సో ఏదో ఈ నేమ్ నేను స్కిప్ చేయాలనుకుంటున్నాను. స్కిప్ చేయాలనుకున్నప్పుడు ఏం చేయాలంటే ఆ ప్లేస్లో నల్ పెట్టాలి, ఓకేనా? శాలరీ 5000, డేట్ ఆఫ్ జాయిన్ స్కిప్ చేయాలనుకున్నప్పుడు నల్ పెడతాం, ఓకే? లేనప్పుడు నల్ పెట్టాలి, లేదనుకో ఎర్రర్ వస్తుంది. 1 row ఇన్సర్ట్ అయింది, నల్ 5000 నల్. ఇలా కాకుండా ఇది లేకుండా పెట్టినామనుకో అవ్వదు, అర్థమవుతుందా? వాల్యూ 2 వాల్యూస్ ఉన్నాయి, థర్డ్ వాల్యూ మన దగ్గర లేదన్నప్పుడు ఇది ఫాలో అయితే ఏం చేయాలంటే ఖచ్చితంగా మనం నల్ పెట్టాలి. నల్ అంటే ఇక్కడ ఏం లేదు అని ఏదో పెట్టాలి. లేదు సెకండ్ సింటాక్స్ ఫాలో అయినామనుకో, నల్ నాట్ ఈక్వల్ టు ఒక నల్ ఇంకో నల్కి ఈక్వల్ కాదు, ఓకే? సో ఇది సింటాక్స్. ఇలా పెట్టుకుందాం. ఏం చేయాలంటే ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్ అది ఎంప్లాయీ అండర్స్కోర్ B11. ఇంతకుముందు మనం వాల్యూస్ అని పెట్టేసినాం, వాల్యూస్. ఇప్పుడు ఏం చేస్తామంటే టేబుల్ నేమ్ పక్కన బ్రాకెట్లో
కాలం నేమ్స్ మెన్షన్ చేయాలి. సో ఏ కాలమ్స్ మనం ఏ వాల్యూస్ ఇస్తున్నాం అని మెన్షన్ చేయాలి. రిమైనింగ్ అన్నిటికీ ఆటోమేటిక్గా నల్ వాల్యూస్ వచ్చేస్తాయి. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే నేను ఈ నేమ్ కమా డేట్ ఆఫ్ జాయిన్, నేను శాలరీకి ఇవ్వడం లేదు. సో ఇలా ఇవ్వచ్చు. ఇప్పుడు ఇలా ఇచ్చినామంటే ఏమంటే ఇక్కడ 2 వాల్యూసే ఉండాలి. 2 వాల్యూస్ ఏం వాల్యూస్ అంటే ఈ టేబుల్లో ఈ నేమ్కి ఏం వాల్యూ ఇవ్వాలనుకుంటున్నాం ఆ వాల్యూ ఏదన్నా సరే గౌతమ్ అనుకుందాం. గౌతమ్. సెకండ్ వాల్యూ డేట్ ఆఫ్ జాయిన్ ఎలా ఉండాలో ఇది కూడా సింగిల్ కోర్స్లోనే ఉండాలా, ఏదైనా సరే 01 January 2024 ఇలా ఇవ్వాలి. ఏమైంది 1 రో ఇన్సర్ట్ అయింది. సో ఇలా టేబుల్ నేమ్ పక్కన బ్రాకెట్లో కాలం నేమ్స్ మెన్షన్ చేసినప్పుడు సో అన్ని వాల్యూస్ మనం వాల్యూస్ తర్వాత బ్రాకెట్లో పెట్టాలి. సో దీని మీనింగ్ ఏమంటే ఫస్ట్ కాలం మనం ఇప్పుడు మెన్షన్ చేసినా కూడా ఆ కాలంలోకి ఫస్ట్ పెట్టిన వాల్యూ వెళ్ళాలి. సో సెకండ్ పెట్టిన కాలంలోకి సెకండ్ వాల్యూ వెళ్ళాలి. సో ఇది మనం జంబుల్ చేసినాం అనుకో ఎలాగా, ఫస్ట్ డేట్ ఆఫ్ జాయిన్ పెట్టి తర్వాత ఈ నేమ్ పెట్టినాం అనుకో ఏం చేయాలా, ఇక్కడ కూడా ఫస్ట్ డేట్ ఉండాలి. ఇక్కడ ఫస్ట్ కాలం ఏది ఉంటుందో ఇక్కడ ఫస్ట్ వాల్యూ అది ఉండాలి. సో కామా ఇలా ఉండాలి. అర్థమైందా? ఇక్కడ పెట్టిన కాలంతోనే ఇప్పుడు సంబంధం, టేబుల్లో ఉన్న సీక్వెన్స్తో దానికి సంబంధం లేదు. ఇప్పుడు సో మన బ్రాకెట్లో ఏదైతే పెడతామో ఆ కాలమ్సే ఇలా ఇన్సర్ట్. గౌతమ్ బోత్ కేసెస్లో సేమ్గా ఇన్సర్ట్ అయింది. గౌతమ్ ఈ నేమ్లోకి వచ్చినాడు. సో డేట్ ఆఫ్ జాయిన్ ఒకటే కాలం. ఓకే, క్లియరా? సో ఇప్పుడు నా దగ్గర ఈ టేబుల్ ఉంది. ఈ టేబుల్లో సెలెక్ట్ స్టార్ ఈ టేబుల్ ఉంది. సో ఇందులో 100 కాలమ్స్ ఉన్నాయి. 100 కాలమ్స్ నేను నా దగ్గర 4-5 కాలమ్స్ ఉన్నాయి. రిమైనింగ్ అన్ని నల్ అని పెట్టుకునేదానికి అవుతుంది? అవ్వదు. ఏం చేస్తామంటే అలా రాయాలనుకున్నాం అనుకో ఇంత పెద్ద స్క్రిప్ట్ ఉంటుంది. ఏ కాలం ఉంటుందో ఆ వాల్యూ పెట్టడము, రిమైనింగ్లో అన్నీ నల్ అని పెట్టుకోవాలి. అది చేయము, ఎప్పుడు చేయము. అలా ఏం చేస్తామంటే ఈ విధంగా పెడతాం. ఇన్సర్ట్ ఇంటూ సింప్లిటీ, ఏ కాలం వాల్యూస్ అది, రిమైనింగ్ అన్నీ ఆటోమేటిక్గా నల్ వచ్చేస్తుంది. సో ఇలాంటి కేసెస్లో ఇలానే వాడతాం. ఇలా పెట్టాం. కాంప్లెక్స్ ఇదంతా చూడడానికి చండాలంగా ఉంది. అలా పెట్టాం. ఏ కాలంలోకి ఏ వాల్యూ వెళ్ళాలి, ఏ కాలంలోకి ఏ వాల్యూ వెళ్ళాలి. మన దగ్గర ఉన్నది 100 కాలమ్స్, ఇన్సర్ట్ చేస్తున్నది ఒక లిమిటెడ్ కాలమ్స్ కాబట్టి ఇలా పెట్టేయాలి. ఓకేనా? అర్థమైందా ఇది? సో నెక్స్ట్ అప్డేట్. ఓకే, సో అది ఇన్సర్ట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే, నెక్స్ట్ అప్డేట్ విల్ చేంజ్ ద ఎగ్జిస్టింగ్ ఫీల్డ్ వాల్యూ. ఏం చేస్తుందంటే మన దగ్గర డేటా ఆల్రెడీ ఉంది. సో దాంట్లో ఏదైనా మాడిఫై చేయాలా, సో ఇందులో ఏదైనా చేంజెస్ చేయాలి అన్నప్పుడు మనం అప్డేట్ చేసుకోవచ్చు. సో బిల్డ్ సెలెక్ట్ స్టేట్మెంట్ బిఫోర్ అప్డేట్ ఆర్ డిలీట్ చేసే ముందైనా సరే అప్డేట్ చేసే ముందైనా సరే ఫస్ట్ సెలెక్ట్ స్టేట్మెంట్ని బిల్డ్ చేసుకోవాలి. ఎందుకు చేయాలంటే అప్డేట్ మనం ప్రాపర్గా చేస్తున్నామా, ఎవరికి చేస్తున్నామో ఆ రికార్డుగా చేస్తున్నామా లేదా అన్నది చూసుకోవాలి. సో దానికంటే ముందు సెలెక్ట్ స్టేట్మెంట్ బిల్డ్ చేసుకోవాలి. సో ఎగ్జాంపుల్ అప్డేట్ వితౌట్ వేర్ కండిషన్. సో సెలెక్ట్ స్టేట్మెంట్కి మనం వేర్ కండిషన్ పెట్టలేదు అంటే దాని మీనింగ్ ఏమంటే ఎంటైర్ టేబుల్లో ఉన్న డేటాను తీసుకురమ్మని. సో అప్డేట్కి కూడా సో వితౌట్ వేర్ కండిషన్ యూజ్ చేసినామంటే దాని మీనింగ్ ఏమంటే ఎంటైర్ టేబుల్ మొత్తానికి అప్డేట్ చేసేమని, ప్రతి రోకి అప్డేట్ చేసేమని దాని మీనింగ్. ఇఫ్ యు ఆర్ నాట్ యూజింగ్ వేర్ కండిషన్ అప్డేట్ స్టేట్మెంట్ విల్ అప్డేట్ ఆల్ రికార్డ్స్ ఇన్ ద టేబుల్. అన్ని రికార్డ్స్ని అప్డేట్ చేసేస్తారు. సో ఇప్పుడు నేను ఇక్కడ కమిట్ చేసి పెట్టుకుంటాను. కమిట్ చేస్తే ఏమవుతుంది, పర్మనెంట్గా స్టోర్ అయిపోయింది. సో ఎందుకు కమిట్ చేసినానంటే కమిట్ తర్వాత రోల్ బ్యాక్ చేయాలనుకున్నాను అనుకో, ఇప్పుడు ఏదైనా చేసినా సరే అది రోల్ బ్యాక్ అవుతుంది.
నేను కమిట్ చేయలేదు అనుకో, ముందు చేసింది కూడా రోల్ బ్యాక్ అయిపోతుంది. ఆ చేంజెస్ నాకు కనబడవు. కాబట్టి ఇప్పటిదాకా నేను కమిట్ చేసి పెట్టుకున్నాను, టేబుల్కి పంపించేసినాను. సో ఈ ఇన్సర్ట్ తీసేస్తున్నాను నేను. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ దిస్ టేబుల్. సో ఓకే, దాని స్టేట్మెంట్ ఏంది, వేర్ కండిషన్ యూజ్ చేయలేదు. యూజ్ చేయలేదు అంటే ఏమని మొత్తం టేబుల్ మొత్తానికి అప్డేట్ చేసేయాలి. సింటాక్స్ అప్డేట్ ఎంప్లాయీ అండర్స్కోర్ B11 ఏమన్న తర్వాత సెట్ పక్కనే రాయొచ్చు. సో ఈ మన SQLలో ఈ కింద రాయాలా పక్కన రాయాలనే రూల్ ఏమి ఉండదు, అప్ టు సెమీకోలన్. ఆ సింటాక్స్ సెట్ కాలం నేమ్, ఫస్ట్ కాలం నేమ్ ఏది ఏం అప్డేట్ చేయాలనుకుంటున్నాను నేను, శాలరీ ఈక్వల్ టు శాలరీ ఈక్వల్ టు 10,000. దీని మీనింగ్ ఏంది, దీని మీనింగ్ ఏమంటే వీఆర్ నాట్ యూజింగ్ వేర్ కండిషన్ సో దట్ ఆల్ రికార్డ్స్ విల్ బి అప్డేటెడ్. సో ఎన్ని రికార్డ్స్ ఉన్నాయో అన్ని రికార్డ్స్ అప్డేట్ అయిపోతుంది. సో ఇక్కడ వేర్ కండిషన్ ఉంది, తర్వాత పెడతాము. సో అప్డేట్ టేబుల్ నేమ్ సెట్ కాలం నేమ్ ఈక్వల్ టు కామా, ఇంకో కాలం వల్ల అప్డేట్ చేయాలనుకున్నప్పుడు కామా డేట్ ఆఫ్ జాయిన్ ఈక్వల్ టు డేట్ ఆఫ్ జాయిన్, కాలం నేమ్ మిస్ చేస్తే ఎవరు వస్తారు, డేట్ ఆఫ్ జాయిన్ ఈక్వల్ టు సో ఏదో 15th August 1997 ఓకే ఎత్తున్నాను 1997. సో దీని మీనింగ్ ఏంటంటే మొత్తం టేబుల్లో శాలరీలోకి ఈ వాల్యూ, డేట్ ఆఫ్ జాయిన్లోకి ఈ వాల్యూ, ఏమైనా ఇక్కడ 6 rows అప్డేటెడ్. ఎందుకు 6 rows అంటే ఆ టేబుల్లో 6 rows ఉన్నాయి కాబట్టి 6 rows అప్డేట్ అయినాయి. సో మొత్తం అప్డేట్ అయిపోయినాయి. అర్థమైందా? సో వేర్ కండిషన్ యూజ్ చేయలేదంటే అన్ని రికార్డ్స్ అప్డేట్ అయిపోతాయి. సింటాక్స్ ఏంటంటే అప్డేట్ టేబుల్ నేమ్ సెట్ కాలం నేమ్ ఈక్వల్ టు వాల్యూ, కాలం నేమ్ 2 ఈక్వల్ టు వాల్యూ. సో ఆ విధంగా సెమీకోలన్ లాస్ట్లో. సో ఒకటే కాలం కావాలంటే ఇది తీసేసి ఉండేవాళ్ళు. ఒక కాలం మాత్రమే అప్డేట్ అయ్యింది. ఇది పాత ఇంతకుముందు అయ్యింది. సో ఇది 50,000 అయింది. సో చేంజెస్ కావాలి అనుకున్నప్పుడు ఏం చేయాలా, ఓకే చేంజ్ చేయాలనుకున్నప్పుడు కమిటీస్ చేయాలా, వద్దనుకున్నప్పుడు రోల్ బ్యాక్ చేయాలి. నేను రోల్ బ్యాక్ చేస్తున్నాను ఇక్కడ, రోల్ బ్యాక్ కంప్లీట్. సో ఇప్పుడు చూద్దాం, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ దిస్ టేబుల్. సో ఏమైంది అంటే నేను లాస్ట్ టైం కమిటీ ఏం చేసి చూసినప్పుడు ఏ డేటా ఉందో టేబుల్లో ఏ డేటా ఉందో అదే వచ్చింది. ఆ తర్వాత చేసింది మొత్తం క్యాన్సిల్ అయింది. ఆ ట్రాన్సాక్షన్స్ అంటాం, ఆ ట్రాన్సాక్షన్ ఏంది DML ట్రాన్సాక్షన్స్, ఇన్సర్ట్ చేసినా అప్డేట్ చేసినా వాటిని ట్రాన్సాక్షన్ అంటాం. ఓకేనా? సో నోట్ వేర్ కండిషన్ విల్ బి యూస్ టు ఫిల్టర్ ద రికార్డ్స్. వేర్ కండిషన్ యూస్ టు ఫిల్టర్ ద రికార్డ్స్. If you are not using where condition, update command will apply for everything. So it already so defined అని చెప్పింది. ఇప్పుడు రాస్తే సరిపోయాయి నోట్. సో వేర్ కండిషన్ మనం ఏం చెప్పినా ఇంతకుముందు, ఫస్ట్ వీ హ్యావ్ టు బిల్డ్ సెలెక్ట్ స్టేట్మెంట్ బిల్డ్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్ నేను సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ EMP, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ EMP. ఈ టేబుల్ ఉంది. సో ఈ టేబుల్లో నేను ఒక టేబుల్ కాపీ చేసుకుంటాను. ఈ టేబుల్ డేటా కావాలి మాకు. B11 అండర్స్కోర్ T పెట్టినా, ఓకేనా, _T. నేను EMP టేబుల్ని మాడిఫై చేయకూడదని పెట్టుకున్నాను అంతే. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈ టేబుల్లో నాకేమంటే టార్గెట్ ఏముంటే మేనేజర్ ఎవడైతే ఉంటాడో వాళ్ళందరికీ సమ్ అప్డేట్ ఇవ్వాలి, అప్డేట్స్ చేయాలి, శాలరీనో ఏదో సంథింగ్ చేంజ్ చేయాలి. సో ఏం చేయాలంటే తర్వాత సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ, తర్వాత ఏం చేయాలంటే వేర్ కాలం నేమ్ ఏది, మేనేజర్ ఎక్కడ ఉంటాడు, ఏ కాలంలో ఉంటాడు అంటే జాబ్ ఈక్వల్ టు మేనేజర్. సో ఇది ఎలా ఫిల్టర్ చేస్తుంది, ఎలా మేనేజర్ చేస్తుంది తెలుసా అది? సో నార్మల్గా
ఫుల్ టేబుల్ స్కాన్ చేసుకుంటే వెళ్తుంది. ఫుల్ టేబుల్ స్కాన్ అంటే ఏమంటే టేబుల్లో ఎన్ని రికార్డ్స్ ఉంటాయో అన్ని టేబుల్ స్కాన్ చేస్తుంది. ఎలా స్కాన్ చేస్తుంది? సో ఇక్కడ మనం స్కాన్ చేసిన వేర్ కండిషన్లో ఏ కాలం పెట్టినామో జాబ్. సో కాబట్టి ఇది ఫిల్టర్ చేసే కాలం, స్కాన్ చేయాల్సిన కాలం ఏదంటే జాబ్. జాబ్లో ఉన్న ప్రతి ఒక్క రికార్డుని అది పోయి వెరిఫై చేస్తుంది. ఎలా చెక్ చేస్తుంది అంటే, సో ఫస్ట్ జాబ్లో ఏముంది? ప్రెసిడెంట్, సో ఫాల్స్, ఈ రికార్డు ఫాల్స్. సో ఇక్కడ ఏముంది? సెకండ్ది సో మేనేజర్, ఇక్కడ మేనేజర్ ఉన్నాడు, ఇక్కడ మేనేజర్ ఉన్నాడు, సో ఇవన్నీ ఫాల్స్. సో అట్లా ఎవ్రీ రికార్డు 14 రికార్డు ఉంటే 14 1 crore రికార్డ్స్ ఉంటే 1 crore రికార్డు వెరిఫై చేస్తుంది. అది ప్రతి రికార్డు చేస్తుంది. సో ఇప్పుడు మొత్తం ఫిల్టర్ చేసి ఎన్ని రికార్డ్స్ తీసుకొని వస్తుంది? మనకి ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 3 రికార్డ్స్. ఈ 3 రికార్డ్స్ని ఫిల్టర్ చేసుకొని వస్తుంది. సో ఇప్పుడు మనం ఇంతకుముందు అప్డేట్ స్టేట్మెంట్ రాసినాం కదా, అప్డేట్తో పాటు లాస్ట్లో వేర్ కండిషన్ సేమ్ కాపీ పేస్ట్ చేసినామంటే దాని మీనింగ్ ఏమంటే ఈ 3 రికార్డ్సే అప్డేట్ అవుతాయండి. అందుకే ఫస్ట్ సెలెక్ట్ స్టేట్మెంట్ చెక్ చేసుకోండి అని చెప్పేది. సో సెలెక్ట్ స్టేట్మెంట్ చెక్ చేసుకున్నామంటే సేమ్ కండిషన్ అప్డేట్గా అప్లై చేసినామంటే దాని మీనింగ్ ఏమంటే ఈ 3 రికార్డ్సే అప్డేట్ అవుతాయి, వీళ్ళకే అవుతుంది, వేరే వాళ్ళకి అప్డేట్ అవ్వదు. సో ప్లస్ ఇంకొకటి నాకు రేంజ్ కావాలా, శాలరీ 5,000 కంటే తక్కువ ఉన్న వాళ్ళకి హైక్ ఇంత కావాలి పర్సంటేజ్. సో అప్పుడు ఏం చేస్తాం? సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ _B11_T వేర్ ఫిల్టర్ చేయాల్సిన కాలం ఏది? శాలరీ <= లెస్ దాన్ అంటే లెస్ దాన్ 5,000 ఉంటే ఏమంటే 5,000 ఉండదు అనమాట. నార్మల్గా 3,000 పెడితే తెలుస్తుంది, 5,000 లేదు కాబట్టి. లెస్ దాన్ 3,000 అంటే ఏమంటే దాని మీనింగ్ ఎక్స్క్లూడింగ్ 3,000 లిస్ట్లో లేదని. లెస్ దాన్ =, ఉన్నామంటే 3,000 కూడా కలిపి. సో అది చెక్ చేస్తుంది. సో ఇది ఎలా చెక్ చేస్తుంది ఇప్పుడు అంటే సేమ్ కండిషన్. ఈసారి ఫిల్టర్ చేయాల్సిన కాలం ఏది? శాలరీలో కండిషన్ ఏంది? లెస్ దాన్ 3,000 అంటే 10,000, లెస్ దాన్ 3,000 అంటే ఇది కాదు. సో ఇది లెస్ దాన్ 3,000 ఇది కాదు. సో అన్ని కాలమ్స్ అంటే అన్ని రికార్డ్స్ అది వెరిఫై చేస్తుంది. సో ఇది 3,000. సో ఇది కాదు, ఇది బిలో 3,000 ఉంది, ఇది లేదు. సో ఏవైతే ట్రూ అయి ఉంటాయో రికార్డ్స్ అవి ఫెచ్ అవుతాయి. అవి ఫెచ్ అయ్యి మనం అప్డేట్ స్టేట్మెంట్ రాసినామంటే ఆ రికార్డ్సే అప్డేట్ అవుతాయి, వేరేటివి అప్డేట్ అవ్వవు. ప్లస్ ఇంకొకటి నాకు కమిషన్లో నల్ వాల్యూస్ ఉన్నాయి. ఎవరికైతే కమిషన్ నల్ ఉంటుందో వాళ్ళ కమిషన్ మాడిఫై చేయాలనుకుందాం. కమిషన్ = నల్. సో కమిషన్ = నల్ అంటే ఏం చెక్ చేస్తుంది అంటే నల్ = నల్ అంటే ట్రూ ఆ ఫాల్సా? ట్రూ ఆ ఫాల్స్ అంటే అది ఫాల్స్. నేను ముందే చెప్పినాను కదా, నల్ నెవర్ = నల్. సో ఇక్కడ నల్, ఈ నల్ మనం వెరిఫై చేస్తున్న నల్ ఒకటి కాదు అంటుంది. అర్థమవుతుందా? సో మనం వెరిఫై చేస్తున్న నల్ ఈక్వల్ టు పెట్టినప్పుడు టేబుల్ ఉన్న నల్ ఈ నల్ ఒకటి కాదు. ఎందుకు? నల్ నెవర్ = అనదర్ నల్ కాబట్టి అది వెరిఫై అవ్వదు. సో ఎగ్జిక్యూట్ చేసినామంటే ఒక్క రికార్డ్ కూడా రాదు. ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఏదో సమ్ రికార్డ్స్ వచ్చినాయి. ఈ వాల్యూస్ అన్ని లెస్ దాన్ ఇవి శాలరీ కాబట్టి లెస్ దాన్ = 3,000. బట్ ఇక్కడ కమిషన్లో నల్ వాల్యూస్ ఉన్నాయి, బట్ స్టిల్ అది ఒక్క రికార్డ్ కూడా పట్టుకోరాదు. ఎలా ఫిల్టర్ చేసింది? అది వెరిఫై చేసింది, నల్ = ఇంకో నల్ అని చెక్ చేసింది. సో అది ఫాల్స్. ఒక నల్ ఇంకో నల్కి ఈక్వల్ కాదు. సో నల్ ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఈక్వల్ ఆడకూడదు. సో ఈజ్ అని వాడాలి. కమిషన్ ఈజ్ నల్, అదొక స్టేట్మెంట్ లాగా. నల్ కమిషన్ ఈజ్ నల్. సో ఇప్పుడు వస్తుంది. సో అదే నల్ కాకుండా ఉండేటివి కావాలన్నప్పుడు ఈజ్ నాట్ నల్. ఏదన్నా వాల్యూని ఎక్సెప్ట్ నల్ అన్నప్పుడు ఈజ్ నల్, ఈజ్ నాట్ నల్ ఇలా ఫిల్టర్ చేయాలి. ఇందులో వాల్యూస్ ఉంటాయి. వాల్యూస్ లేదనుకున్నప్పుడు ఇది కమిషన్ యూజ్ చేస్తున్నాం, వాల్యూస్ లేనప్పుడు నల్. ఓకేనా? ఇలా ప్లస్ ఇంకా నాకేమంటే మేనేజర్ 2 కండిషన్లు అప్లై చేయాలి. 2 కండిషన్ అప్లై చేయాలంటే ఏం చేయాలంటే అండ్ జాబ్ = మేనేజర్. అండ్ పెట్టినామంటే దీని మీనింగ్ ఏమంటే ఆ రికార్డ్కి ఎవ్రీ రికార్డ్కి ఏం చెక్ చేస్తుంది? శాలరీ లెస్ దాన్ = 3,000 అది చెక్ చేస్తుంది. అండ్ జాబ్ కూడా మేనేజర్ 2 సాటిస్ఫై అయితేనే
రెండు ట్రూ అయితేనే ఆ రికార్డ్ వస్తుంది. అంటే ఇక్కడ ఏం చెక్ చేస్తుంది, ఒక్కొక్క రికార్డు మేనేజర్ రికార్డు వచ్చింది, మేనేజర్ ఇతని శాలరీ ఎంత 2850, సో ఈజ్ ఎలిజిబుల్. రెండు కండిషన్ సాటిస్ఫై అవ్వాలి. సో నెక్స్ట్ ఇక్కడ మేనేజర్ ఉన్నాడు, ఈ మేనేజర్ సో కొత్తగా తీసుకుంటే కన్ఫ్యూజన్ ఉంది. మన కండిషన్ ఏంది, 2 కండిషన్స్ ఇక్కడ. అండ్ అంటే ఏమంటే రెండు సాటిస్ఫై అవ్వాలి. ఆర్ అంటే ఏదర్ కండిషన్, ఇది సాటిస్ఫై అయినా ఓకే, ఇది సాటిస్ఫై అయినా సరే ఓకే. సో అండ్ అంటే ఏంది, బోత్ కండిషన్. ఫస్ట్ కండిషన్ కాలం ఏది, శాలరీ. సెకండ్ జాబ్ ఈక్వల్ టు మేనేజర్. సో ఈ రెండు కాలమ్స్ మనం ఫిల్టర్ చేస్తాం. ఇక్కడ మేనేజర్ ఉండాలి, ఇక్కడ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3000 ఉండాలి. ఓకే. ఫస్ట్ రికార్డ్ తీసుకుందాం. ఫస్ట్లో ఇతను ప్రెసిడెంట్, ఒక్క కండిషన్ ఫెయిల్ అయినా ఫెయిలే. సో సెకండ్ చెక్ చేయాల్సిన పని లేదు, ఇది ఈ రికార్డ్ లేదు, ఫస్ట్ రికార్డ్ లేదు. సెకండ్ ఇదేముంది, మేనేజర్ ఎస్, ఒక కండిషన్ సాటిస్ఫై అయింది, వెరిఫై సెకండ్ కండిషన్. ఏం కండిషన్, శాలరీ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, సో ఇది ఎలిజిబుల్. సో నెక్స్ట్ మేనేజర్ ఇక్కడ శాలరీ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2950, సో ఇది కూడా ఎలిజిబుల్. సో మేనేజర్ ఉన్నాడు, సో తర్వాత ఇక్కడ 5000, సో ఇది నాట్ ఎలిజిబుల్. ఇక్కడ మేనేజర్ లేడు, ఒక కండిషన్ ఫెయిల్ అయినా మొత్తం ఫెయిల్ అయిపోతుంది. సో మనకి ఎన్ని రికార్డ్స్ వచ్చినాయి, 2 రికార్డ్స్ వచ్చినాయి. సో మనం సేమ్ దీని మీద మనం అప్డేట్ రాసినామంటే ఏమవుతుంది, ఈ 2 రికార్డ్సే అప్డేట్ అవుతాయి. సో అప్డేట్ స్టేట్మెంట్ ఉంటుంది. ఓకే, అప్డేట్ టేబుల్ నేమ్ ఉంది ఎంప్లాయీ అండర్స్కోర్ B11 అండర్స్కోర్ T. తర్వాత ఏముంది, సెట్ కాలం నేమ్ ఏంది, శాలరీ ఈక్వల్ టు 15,000. తర్వాత ఏం చేయాలా, కాపీ పేస్ట్ చేయాలా, వేర్ జాబ్ ఈక్వల్ టు, కాపీ పేస్ట్ చేస్తే ఇంకా ఈజీగా ఉంటుంది. సెలెక్ట్ స్టేట్మెంట్ మనం ఎగ్జిక్యూట్ చేసుకుంటాము, ఆ స్టేట్మెంట్ వేరే కండిషన్ అట్లే కాపీ పేస్ట్. తర్వాత లాస్ట్లో ఇంకో కాలం అప్డేట్ చేయాలనుకున్నాం అనుకో, కామా పెట్టి నెక్స్ట్ ఇంకో కాలం. సో నేను పెట్టలా, ఏమైనాయి 3 rows అప్డేటెడ్. సో ఒకసారి మన సెలెక్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేయాలి. అలానే ఎగ్జిక్యూట్ చేస్తే ఎర్రర్ వస్తుంది. మేనేజర్ శాలరీ 15,000 వచ్చిందా, రిమైనింగ్ ఏది అప్డేట్ అవ్వదు. అర్థమైందా? సో తర్వాత సేమ్ అప్డేట్ ఎంప్లాయీ అండర్స్కోర్ B11 అండర్స్కోర్ T, సెట్ శాలరీ ఈక్వల్ టు 20,000, ఇంకా వేరే కింద అనేది కాపీ పేస్ట్ చేస్తాను. సో ఇప్పుడు ఎన్ని రికార్డ్స్ వచ్చినాయి, ఎంతమందో 2 రికార్డ్స్ ఏమి వస్తున్నాయి. శాలరీ ఇది ఓకే 20,000 చేంజ్ అయిపోయింది, ఇంతకుముందు అప్డేట్ అయిపోయింది. అవును, మేనేజర్ మనం అప్డేట్ చేసినాం 15,000. ఇప్పుడు మేనేజర్ ఉండాలా, ఇది 15,000 అంటే మొత్తం చేంజ్ అయిపోతుంది. రోల్ బ్యాక్ చేస్తే ఏమవుతుంది, ఫస్ట్కి వచ్చేస్తున్నాం. అప్పుడు 3 వచ్చేస్తాయి, 3 ఎలిజిబుల్ అయిపోతాయి. ఇంతకుముందు నేను మేనేజర్కి 15,000 పెట్టినానంటే ఏంది, అందరు మేనేజర్కి శాలరీ సేమ్ శాలరీ, జాబ్ సేమే, 3 వచ్చేస్తాయి. అలా రాకూడదు నాకు. ఓకేనా? ఇప్పుడు చూద్దాం. ఇది సెలెక్ట్ స్టేట్మెంట్ రికార్డ్స్ వచ్చినాయి, 2 రికార్డ్స్ వచ్చినాయి. ఇంతకుముందు ఏం జరిగింది, నేను మేనేజర్ అందరికి 15,000 పెట్టేసిన, వెరిఫై చేసినది ఏంది, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ 15 అనుకో, ముగ్గురు 15,000, ముగ్గురు మేనేజర్లే, అప్పుడు ముగ్గురు వస్తారు. అలా రాకూడదు నాకు. సో ఇప్పుడు 2 రికార్డ్స్ వచ్చినాయి. ఏమైంది, 2 రికార్డ్స్ అప్డేటెడ్. $20,000 ఎవరికి, మేనేజర్. ఇంతకుముందు వాడికి 2,008 సంథింగ్ ఏదో ఉండేది, వాళ్ళిద్దరికీ అప్డేట్ అయింది. ఇంకో మేనేజర్ ఉన్నా సరే అతనికి అప్డేట్ అవ్వలే. ఓకేనా? అప్డేట్ అవ్వలే. ఓకే.
నెక్స్ట్ కమిషన్ నల్ ఉన్న వాటికి చేయాలా, ఏం చేస్తాం, సెట్ కమిషన్ ఈక్వల్ టు సంథింగ్, సెట్ కమిషన్ ఈక్వల్ టు ఒక 1000. ఎలా యూజ్ చేయాలా, వేర్ కండిషన్, వేర్ కమిషన్ ఈజ్ నల్, వేర్ కమిషన్ ఈజ్ నల్. 8 రికార్డ్స్ అప్డేట్ అయినాయి. ఓకేనా, ఇంకే నల్లు లేదు. సో అదే నాట్ నల్ అన్నప్పుడు నాట్ నల్ ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ అప్డేట్ అయిపోతుంది. సో అర్థమైందా, విత్ కండిషన్ వితౌట్ కండిషన్, విత్ వేర్ క్లాస్ అప్డేట్, విత్ వేర్ క్లాస్ ఇంతకుముందు చెప్పిందే. సో అదే వేర్ క్లాస్. ఓకే, అర్థమైంది కదా, వేర్ క్లాస్. నెక్స్ట్ డిలీట్, ఇవన్నీ అవే ఎగ్జాంపుల్స్, మళ్ళీ నేను కాపీ చేయగా. కమిట్ రోల్ బ్యాక్, డిఫరెన్స్ అర్థమైందా. ఓకే, డిలీట్ వితౌట్ వేర్ క్లాస్ ఏమవుతుంది, డిలీట్ వితౌట్ వేర్ క్లాస్ అంటే టేబుల్లో డేటా మొత్తం వెళ్ళిపోతుంది. సో ఇప్పటిదాకా నేను ఏం చేసినానని నేను కమిట్ చేసి పెట్టుకుంటాను. డిలీట్ ఫ్రమ్ దిస్ టేబుల్, ఏమైంది, 14 rows డిలీట్ అయినాయి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ దిస్ టేబుల్, డేటా లేదు, బట్ ఇక్కడ స్టిల్ డేటా ఉంది. ఇక్కడ B11 అసలు B11_T ఆ టేబులే వాడుతూ ఉన్నాను. ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి, 14 రికార్డ్స్ ఉన్నాయి ఈ టేబుల్ ఉన్నాయి. ఇక్కడ డిలీట్ ఏమంటే, ఇక్కడ నేను కమిట్ చేసిన అంటే ఏమవుతుంది, పర్మనెంట్ డిలీట్ అయిపోతుంది. నేను కమిట్ వాడలా, నేను రోల్ బ్యాక్ వాడుతున్నాను. ఎందుకంటే నెక్స్ట్ చూద్దాం, మనకు తెలుస్తుంది రోల్ బ్యాక్ చేస్తే వచ్చేస్తుంది. రోల్ బ్యాక్ కంప్లీటెడ్ మొత్తం ఉన్నాయి మన దగ్గర. నెక్స్ట్ అదంతే, అంటే వితౌట్ అంటే దాని స్టేట్ దాని కమాండ్ ఏంటి, డిలీట్ ఫ్రమ్ టేబుల్ నేమ్, అది ఒకటే టేబుల్ నేమ్ ఏదైతే ఉంటుందో అది యూజ్ చేయాలి. నెక్స్ట్ వేర్ క్లాస్, వేర్ క్లాస్ ఫిల్టర్ ఇక్కడ ఉంది. చెక్ చేయాలంటే ఎలా చేయాలి, డిపార్ట్మెంట్ నెంబర్ ఇప్పుడు 10 అన్నాను అనుకో, ఏం చెక్ చేస్తే అన్ని టేబుల్లోనే ప్రతి ఒక్కటి కూడా 10 = 10. సో రైట్ సైడ్ 10 అట్లే ఉంటుంది, లెఫ్ట్ సైడ్ టేబుల్లో ఏ వాల్యూస్ ఉంటాయో ఆ వాల్యూస్ ట్రూ కంపారిజన్ చేస్తుంది అన్నమాట. సో ఇలా కూడా ఇలా ఇవన్నీ ఎగ్జాంపుల్ టు ఫిల్టర్. నేను ఇప్పుడు ఏదైతే ఓవరాల్గా చెప్పినానో అది ఎగ్జాంపుల్ లాగా ఇట్లా అంతే. వేర్ కండిషన్, ఓకే 3:2 డిలీట్ విత్ కండిషన్. సో ఇది కూడా అంతే, బిఫోర్ ఎగ్జిక్యూటింగ్ డిలీట్ అప్డేట్ ఫస్ట్ బిల్డ్ సెలెక్ట్ స్టేట్మెంట్ ఫర్ క్రాస్ వెరిఫికేషన్. క్రాస్ చెక్ చేసుకోవాలా మనం ప్రాపర్గా ఏ రికార్డ్ డిలీట్ చేయాలనుకుంటున్నామో అవే డిలీట్ చేస్తున్నామా లేదంటే వేరే డిలీట్ చేస్తున్నామా. సెలెక్ట్ స్టేట్మెంట్ రిజల్ట్ ఏది వస్తుందో ఆ రికార్డ్సే డిలీట్ అవుతాయి. ఓకేనా, కాబట్టి ఫస్ట్ ఏం చేయాలి, సెలెక్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేసుకోవాలి. డిలీట్ ఫ్రమ్ టేబుల్ నేమ్ వేర్ కండిషన్, ఇంతకుముందు ఎగ్జిక్యూట్ చేసిందే తీసేస్తున్నాను నేను. సో ఇప్పుడు నాకు వేర్ నేను ఇప్పుడు ఒక కమిషన్ 1000 అని అనుకో, ఎక్కడ ఉంటుంది 1000 అంతా డిలీట్ అయిపోతుంది. అలా కాకుండా డిపిటి నెంబర్ = 10 అన్నాను అనుకో, ఏమవుతుంది, ఎక్కడైతే డిపార్ట్మెంట్ నెంబర్ 10 ఉంటుందో ఆ రికార్డ్స్ అన్నీ ప్రస్తుతానికి సెలెక్ట్ స్టేట్మెంట్ ఇది ఉంది. నేను డిలీట్కి సేమ్ స్టేట్మెంట్ యూజ్ చేయాలి అంటే కండిషన్ ఏమవుతుంది, ఈ 3 రికార్డ్ డిలీట్ అయిపోతుంది. డిలీట్ ఫ్రమ్ employee_B11_T వేర్ డిపిటి నెంబర్ = 10. సో ఈ కండిషన్ ఇంతకుముందు చెప్పింది కండిషన్ సేమ్ అంతే, ఏమైనా కూడా 3 రికార్డ్స్ డిలీటెడ్. 3 రికార్డ్స్ ఇక్కడ డిపార్ట్మెంట్ నెంబర్ 10 ఏది లేదు. సో ఇక్కడ ఫిల్టర్ కూడా నంబర్ కాబట్టి సింగిల్ కోట్స్ లేకుండా ఇచ్చినాం. అదే నేను ఇది ఇచ్చినా అనుకో, వేరే జాబ్ ఈక్వల్ టు అంటే దాంట్లో ఏముంటాయి వాల్యూస్, క్యారెక్టర్ వాల్యూస్ ఉంటాయి కాబట్టి సింగిల్ కోట్స్తో ఫిల్టర్ చేయాలి. ఆఫీస్
ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి? 3 రికార్డ్స్ ఉన్నాయి. సేమ్ నేను ఈ కండిషన్ వాడినాను అనుకో డిలీట్ చేయడానికి, ఏమవుతాయి? ఈ 3 రికార్డ్స్ డిలీట్ అయిపోతాయి. 3 రికార్డ్స్ డిలీట్ అయిపోతాయి. సో ఆ తర్వాత జాబ్లో ఆఫీస్ ఉండడు, జాబ్లో ఆఫీస్ అనే రికార్డ్ ఉండదు. ఇప్పుడు నేను కమిట్ కొట్టినట్టు ఏమవుతుంది? ఈ చేంజెస్ అన్నీ పర్మనెంట్గా సేవ్ అయిపోతాయి. సో కమిట్ కొట్టక ముందు చూద్దాం. ఇక్కడ 14 రికార్డ్స్ ఉన్నాయి. నేను కమిట్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. కమిటెడ్ 8 రికార్డ్స్ టేబుల్లో వెళ్ళి సేవ్ అయ్యింది. సో ఏ సెషన్లో ఎగ్జిక్యూట్ చేసినా సరే టేబుల్లో ఉన్న డేటా అంటే పర్మనెంట్ డేటా ప్లస్ ఆ టెంపరీ మెమరీలో ఆ సెషన్లో ఎగ్జిక్యూట్ చేసిన ఇన్సర్ట్ కానీ అప్డేట్ కానీ రికార్డ్స్ ఏదైనా ఉంటే అవి వస్తాయి. ఓకేనా? ఇది డిలీట్. సో డిఎంఎల్ కమాండ్స్ 3 ఉన్నాయి. ఇన్సర్ట్ టు ఇన్సర్ట్ న్యూ రికార్డ్స్, అది 2 వేస్లో ఇన్సర్ట్ చేసినాము. వన్ వే ఏమంటే ఆల్ కాలమ్స్ వాల్యూస్ పాస్ చేసి ఇన్సర్ట్ చేసినాం. సెకండ్ వే ఏమంటే పర్టికులర్ కాలం, ఏ కాలం కావాలంటే ఆ కాలం మాత్రమే పాస్ చేసి ఇన్సర్ట్ చేసినాము. 2 వేస్. తర్వాత అప్డేట్కి డిలీట్కి ఫస్ట్ సెలెక్ట్ స్టేట్మెంట్ ఫామ్ చేసుకోవాలి. ఎందుకంటే వేర్ కండిషన్ అక్కడ డిపెండ్ అనమాట. సో ఎవరికి అప్డేట్ చేయాలా అంటే ఆ కండిషన్ పెట్టుకొని మనం సెలెక్ట్ స్టేట్మెంట్ రాసుకోవాలి. సెలెక్ట్ స్టేట్మెంట్ యూజ్ చేసిన వేర్ కండిషన్ని మనం డిలీట్ కానీ అప్డేట్ కానీ యూజ్ చేసినామంటే ఆ రికార్డే అప్డేట్ కానీ డిలీట్ కానీ అవుతుంది. సో ఎందుకు? క్రాస్ వెరిఫికేషన్. ఒకరు చేయాల్సింది ఇంకొకరు చేయకూడదు. సో మన క్రెడిట్ అవ్వాల్సింది ఇంకొకటి క్రెడిట్ అయితే బాగుండదు కదా, అదే పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. ఫస్ట్ సెలెక్ట్ స్టేట్మెంట్ ఫామ్ చేసుకోవాలి. సో ఇవన్నీ సో దానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్. సో నల్ ఉన్నప్పుడు ఈజ్ నల్ అని వాడాలా. నల్ కాకుండా వేరేది ఏమైనా కావాలనుకున్నప్పుడు ఈజ్ నాట్ నల్ అని వాడాలి. ఈజ్ నల్ అంటే నల్ అనేటివి, ఈజ్ నాట్ నల్ అంటే నాట్ నల్ కాకుండా. సో ఇప్పుడు వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది, డిఫరెన్స్ బిట్వీన్ ట్రంకేట్ అండ్ డిలీట్. వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ట్రంకేట్ ఏంది? డిడిఎల్ కమాండ్. ట్రంకేట్ ఈజ్ ఎ డిడిఎల్ కమాండ్, డిలీట్ ఈజ్ ఎ డిఎంఎల్ కమాండ్. సో సెకండ్ ట్రంకేట్లో మనం వేరే కండిషన్ వాడలేము. ట్రంకేట్ అంటే ఏమంటే ఎంటైర్ టేబుల్ ట్రంకేట్, డేటా మొత్తం ఒకేసారి పోతుంది. డిలీట్ వీ కెన్ యూస్ వేర్ కండిషన్, పర్టికులర్ కండిషన్ అంటే పర్టికులర్ రో ఏ కావాలంటే ఆ రోల్ మనం డిలీట్ చేసుకోవచ్చు. ప్లస్ ఆఫ్టర్ ట్రంకేట్ వీ కెనాట్ రోల్ బ్యాక్ టు రికార్డ్స్. ఎందుకు? ట్రంకేట్ ఆటో కమిట్, సో మనం చేయలేము. సో డిలీట్ అంటే ఏమంటే మనం రోల్ బ్యాక్ చేసుకోవచ్చు. ఇప్పుడు కమిట్ చేయకపోతే రోల్ బ్యాక్ చేసుకోవచ్చు. ఓకేనా? అది మెయిన్ డిఫరెన్సెస్. తర్వాత ఏమంటే ట్రంకేట్ ఏం చేస్తుందంటే స్టోరేజ్ చేస్తుంది కదా, మెమరీని రిలీజ్ చేస్తుంది. డిలీట్ మెమరీని రిలీజ్ చేయదు, ఆ మెమరీ అట్లే వేస్ట్ అయిపోయి ఉంటుంది అనమాట. ట్రంకేట్ చేస్తే రిలీజ్ అయిపోతుంది కంప్లీట్గా. ట్రంకేట్లో వేరే ఆప్షన్ ఒకటి ఉంటుంది, రిలీజ్ మెమరీ అనేది, మెమరీ కూడా రిలీజ్ చేసేది. బట్ డిలీట్లో ఆప్షన్ లేదు. సో ఏంది? ట్రంకేట్ ఈజ్ ఎ డిడిఎల్ కమాండ్, ఇట్ విల్ బి ఆటో కమిటెడ్. డిడిఎల్ ఈజ్ ఎ డిఎంఎల్ కమాండ్. ఆఫ్టర్ రన్నింగ్ కమాండ్ వీ మస్ట్ హ్యావ్ టు యూస్ కమిట్. సెకండ్, వీ కెనాట్ రోల్ బ్యాక్ ద రికార్డ్స్ వెన్ వీ యూస్ ట్రంకేట్. ట్రంకేట్ యూస్ చేసిన తర్వాత రోల్ బ్యాక్ చేయలేము. బట్ ఇఫ్ యూ యూస్ డిలీట్ దెన్ వీ కెన్ రోల్ బ్యాక్ ద రికార్డ్స్ బిఫోర్ కమిట్. బిఫోర్ అంటే కమిట్ చేయకపోతేనే రోల్ బ్యాక్, ఇక్కడ కూడా కమిట్ చేసిన తర్వాత అవ్వదు. సో వీ కెనాట్ యూస్ వేర్ కండిషన్ ఇన్ ట్రంకేట్. ట్రంకేట్లో మనం వేర్ కండిషన్ యూజ్ చేయలేము. ఒకటే కమాండ్ ఎంటైర్ టేబుల్ డేటా మొత్తం రిమూవ్ అయిపోతుంది. వేరాజ్ వీ కెన్ యూస్ వేర్ కండిషన్ ఇన్ డిలీట్ కమాండ్. పర్టికులర్ రికార్డ్ కావాలి డిలీట్ చేయాలంటే మనం ట్రంకేట్కి వెళ్ళాము, ఓన్లీ డిలీటే. ఇఫ్ యూ యూస్ ట్రంకేట్ మెమరీ విల్ ఆల్సో బి రిలీజ్డ్. సో డిలీట్కి మెమరీ రిలీజ్ అవ్వదు. సో ట్రంకేట్ ఈజ్ ఫాస్టర్ దాన్ డిలీట్. ట్రంకేట్ ఫాస్ట్గా ఉంటుంది. ఎందుకు ఫాస్ట్గా ఉంటుంది? మొత్తం తీసేస్తుంది కాబట్టి ఫాస్ట్గా ఉంటుంది. అది కాదు ఆన్సర్. డిలీట్ కూడా మొత్తం తీస్తుంది, తీసేది. ఇప్పుడు డిలీట్ ఫ్రమ్ టేబుల్ నేమో ఇప్పుడు 2 ఉన్నాయి. ఇప్పుడు ట్రంకేట్ టేబుల్ ఎంప్లాయీ, డిలీట్ ఫ్రమ్ ఎంప్లాయీ, ఏది ఫాస్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది? రెండు సేమ్ వైండ్ ఆఫ్ వర్కే. ట్రంకేట్ ఏం చేస్తుందో డిలీట్ ఇక్కడ ఈ కేసులో అది చేస్తుంది. ఎందుకు ఫాస్ట్ అంటే ఇక్కడ ఉంది. సో ఇది ఎక్స్పెక్టెడే.
సో ఇది అడగంగానే వాడు అడుగుతాడు అనమాట సెకండ్ ఇంటర్వ్యూ క్వశ్చన్, వై ట్రంకేట్ ఈజ్ ఫాస్టర్ దాన్ డిలీట్. సో ఇది చెప్పంగానే వాడు అడుగుతాడు. మన మధ్యలో చెప్పింటే మాత్రం వాడు అడిగినాడు, ఫినిషింగ్ విత్ ఇది అన్నాం కాబట్టి ఏదైతే ఫినిష్ చేసినామో దాంతో స్టార్ట్ చేస్తాం అనుకుందాం. సో వై ట్రంకేట్ ఈజ్ ఫాస్టర్ దాన్ డిలీట్. సో దీనికంటే ఒక నోటు, డేటా పేజెస్ అంటే ఏంది అని అడిగితే చెప్పలేకపోయినారు. సో ఇన్ డేటాబేస్ టేబుల్ డేటా విల్ బి స్టోర్డ్ ఇన్ డేటా పేజెస్. డేటా పేజెస్ అనేసి ఉంటాయి. సో అవన్నీ DBA కాన్సెప్ట్స్, అవన్నీ పక్కన పెడితే డేటా ఎక్కడ స్టోర్ అవుతుంది అంటే డేటా పేజెస్ అనేసి ఉంటుంది, దానిలో స్టోర్ అవుతుంది. ఓకేనా, డేటా మనం ఇన్సర్ట్ చేసిన డేటా మొత్తం డేటా పేజెస్లో స్టోర్ అవుతుంది. ట్రంకేట్ విల్ డీఅలొకేట్ ద డేటా పేజెస్. సో డీఅలొకేట్ అంటే ఇంకా అది ఎంప్టీ చేసేస్తుంది డేటా పేజెస్. సో సింపుల్ ఎగ్జాంపుల్ అంటే నేను మనం చెప్పిన ఏంది అది మ్యాజిక్ స్లేట్ ఒకటి ఉంటుంది. మ్యాజిక్ స్లేట్ ఒకటి ఉంటుంది, దాని మీద రాసి ఒక సింగిల్ బటన్ కొట్టినామంటే ఏమవుతుంది, మొత్తం క్లియర్ అయిపోతుంది. అది నువ్వు స్లేట్ మీద రాసినావు అనుకో, దాన్ని ఎరేజ్ చేయాలంటే లైన్ బై లైన్. సో ఇది సేమ్ సిమిలర్ టు ట్రంకేట్ అంటే డిలీట్. అర్థమైందా? డిలీట్ విల్ డిలీట్ ద రికార్డ్స్ రో బై రో, ఒక్కొక్క రో డిలీట్ చేసుకుంటే వెళ్తా ఉంటుంది డిలీట్. సో అదే ట్రంకేట్ డీఅలొకేట్, సపరేట్ చేసేస్తుంది. సో ఏది ఫాస్ట్ ఉంటుంది, బటన్ నొక్కడమే ఈజీ. ఓకేనా, అది సెకండ్ ఇంటర్వ్యూ క్వశ్చన్ అనుకో. థర్డ్, if you use DML command and DDL command continuously, do the data modification committed automatically or not. ఆడ క్వశ్చన్ ఏమంటే, సో నా దగ్గర ఇన్సర్ట్ కమాండ్ ఒకటి, ఇన్సర్ట్ అంటే ఏంది, DML కమాండ్. దాని తర్వాత మనం ఏం చేయాలా, కమిట్ చేయాలా. నేను కమిట్ చేయకుండా ఏదో ట్రంకేట్, ఏదైనా DDL కమాండ్ అన్న ట్రంకేట్ ఇంకో సెకండ్ టేబుల్లో నేను ట్రంకేట్ చేస్తున్నాను, లేదా రీనేమ్ కానీ క్రియేట్ కానీ యూజ్ చేసిన, వేరే టేబుల్ ఒకటి క్రియేట్ చేసిన. ఇన్సర్ట్ ఇంటూ XYZ1 క్రియేట్ టేబుల్ XYZ2 నేను కంటిన్యూగా చేసిన. ఇక్కడ ఇన్సర్ట్ ఏం చేసినాను నేను, ఇందులో ఎంప్లాయీ రవి నేను ఇన్సర్ట్ చేసిన. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే, ఇక్కడ రవి ఎప్పుడు వస్తుంది నాకు, ఇక్కడ ఇన్సర్ట్ చేసిన తర్వాత కమిట్ చేస్తేనే ఇక్కడ ఇన్సర్ట్ నాకు రవి కనపడుతుంది. ఎందుకు, టేబుల్లోకి అది మూవ్ వెళ్తుంది. నేను కమిట్ కొట్టకుండా క్రియేట్ కొట్టిన, క్రియేట్ చేస్తే ఏమవుతుంది, ఆటో కమిట్. సో ఈ రవి పర్మనెంట్గా స్టోర్ అవుతుందా లేదా అన్నది క్వశ్చన్ అర్థమైందా? ఫస్ట్ ఇన్సర్ట్ తర్వాత కమిట్ కొట్టకుండా క్రియేట్ చేసినాను. క్రియేట్ చేస్తే నేను రోల్ బ్యాక్ చేసుకోవచ్చా అంటాడు అనుకుందాం. రోల్ బ్యాక్ చేస్తే ఏమవ్వాలా, రవి వెళ్ళిపోవాలి. వెళ్తుందా, రోల్ బ్యాక్ చేస్తే వెళ్తుందా లేదా, క్వశ్చన్ అవుతుందా లేదా. సో సింపుల్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే, ఒక 100 ఇన్సర్ట్ కమాండ్ DML ఆపరేషన్ ఉన్నా సరే ఒక కమిట్ ఎనఫ్, ఒక కమిటే. 100 ఈ DML ఆపరేషన్ చేసినా సరే ఒక కమిట్. ఇక్కడ ఏం జరిగిందంటే, ఇన్సర్ట్ క్రియేట్తో పాటు నేను ఇంతకుముందు చెప్పిన క్రియేట్ ప్లస్ కమిట్ అది. సో ఇన్సర్ట్ అయిపోయింటుంది పర్మనెంట్గా. అర్థమైందా క్వశ్చన్? మనం కన్ఫ్యూజ్ చేసేదానికి ఇన్సర్ట్ చేసిన తర్వాత ఇది చేసినాను, అది మళ్ళీ చేయాలన్నా, కమిట్ చేయాలన్నా వద్దా, అవసరం లేదు అని అడుగుతా. అవసరం లేదు, ఎందుకంటే క్రియేట్ అంటేనే ఏంటంటే అది ఆటో కమిట్, క్రియేట్ ప్లస్ కమిట్. సో ఎగ్జాంపుల్ చూద్దాం. సెలెక్ట్ స్టార్ట్ ఫ్రమ్ ఎంప్లాయీ _B11 కదా, B11 ఉంటే ఉంది. నేనేం చేస్తానంటే డిలీట్ ఫ్రమ్ ఎంప్లాయీ _B11 వేర్ శాలరీ ఈజ్ నల్. శాలరీ నల్ ఉండకూడదని డిలీట్ చేసేసిన. ఏమైంది, 2 రికార్డ్స్ డిలీట్ అయినాయి. ఇక్కడ టేబుల్ లెవెల్లో ఏముందో అట్లే ఉంది, పర్మనెంట్ డేటా వచ్చింది. సో నేనేం చేస్తాను అంటే ఇంకో టేబుల్ ఒకటి క్రియేట్ చేసిన, క్రియేట్ టేబుల్ EMP_B11 యాజ్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ EMP. ఇది కూడా DDL కమాండే, క్రియేట్ ఉందంటే DDL కమాండే. నేను కమిట్ చేసి యూజ్ చేయలేదు, క్రియేట్ చేసిన అంతే. నేను కమిట్ ఏమి ఎగ్జిక్యూట్ చేయలేదు. అందులో పోయింది.
అర్థమైందా? క్వశ్చన్కి ఆన్సర్ దొరికిందా? ప్రశ్నకు అర్థమైందా? కొంచెం నాకు కన్ఫ్యూజన్ ఉంది. స్టేట్మెంట్ కాదు. ఏది ఏది కన్ఫ్యూజన్గా ఉంది? ఓకే, సో ఒక క్వశ్చన్ ఇది పక్కన పెడితే నా దగ్గర ఇన్సర్ట్ ఉంది, ఇంకో ఇన్సర్ట్ ఉంది, ఇంకో ఇన్సర్ట్ ఉంది, అప్డేట్ ఉంది, డిలీట్ ఉంది, తర్వాత కమిట్ ఉంది. ఈ కమిట్ దేని కమిట్ చేస్తుంది? అన్నిటి కమిట్ చేస్తుంది. ఇక్కడ ఏం జరిగింది? డిలీట్ అయింది, క్రియేట్ అయింది, కమిట్ కూడా ఎగ్జిక్యూట్ అయింది. దాంతోపాటు నేను ముందు చెప్పిన క్రియేట్ ఒకటి ఎగ్జిక్యూట్ చేస్తే దాంతోపాటు కమిట్ కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా? ఇంకా క్లియర్ ఆటో కమిటెడ్ అంటే ఏమంటే కమాండ్తో పాటు కమిట్ కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది. సో అది ఇంటర్వ్యూలో అడిగినాడు ఒకసారి కాదు 2 సార్లు 3 సార్లు అడిగినాడు అతను. ఓకే ప్రశ్న ఎక్కడ డౌట్? ఏం డౌట్ ఉంది? అంటే ఇందాక మీరు అది చేశారు కదా, ఏది? ఐ మీన్ ఆటో కమిట్ ఇది రన్ చేశారు కదా. అవును. సో అది నాకు కొంచెం కన్ఫ్యూజన్ ఉంది అంతే. అది ఏం లేదు చూసుకోవడానికి మీరు బట్ ఇది నాకు అర్థమైంది. అంటే వన్స్ క్రియేట్ చెక్ చేయగానే ఆటో కమిట్ అయిపోతుంది. క్రియేట్ ఒకటే కాదు, డిడిఎల్ కమాండ్స్ అన్ని ట్రంకేట్ చేసిన. ఓకే, ఐ మీన్ రైట్, డిడిఎల్ కమాండ్స్ మనం నెక్స్ట్ ఇన్సర్ట్ తర్వాత ఐ మీన్ డిఎంఎల్ కమాండ్ తర్వాత డిడిఎల్ కమాండ్ ఇస్తే ఆటో కమిట్ ఐ మీన్ డిలీట్ అయిపోతుంది. ఐ మీన్ ఆటో కమిట్ ఇవ్వక్కర్లేదు. క్వశ్చన్ ఏమంటే డిలీట్ తర్వాత మళ్ళీ సపరేట్ కమిట్ చేయాలా అని క్వశ్చన్. ఓకేనా? అది క్వశ్చన్. లేదా ఇలా కూడా అడగచ్చు. డిలీట్ చేసినాను రికార్డ్, క్రియేట్ చేసినాను, క్రియేట్ ఏదైనా సంథింగ్ డిడిఎల్ కమాండ్ ఎగ్జిక్యూట్ చేసినాను, కెన్ వి రోల్ బ్యాక్ దిస్? ఇట్స్ నాట్ పాసిబుల్. ఎందుకంటే అది ఆల్రెడీ కమిట్ అయిపోయింది. అదే అర్థమైపోయింది. బట్ ఏంటంటే మీరు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో అటు ఇటు స్క్రీన్ చేంజ్ చేస్తున్నారు కదా, బట్ అది నాకు చెక్ చేయడానికి టైం పడుతుంది. ఓకే, వీడియో ఉంటుంది మరి అలా రిపీట్ వినాలంటే. ఓకే, నాగా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నాగా